వాక్యాన్ని మినీ వాక్యం చదువుకుందాం, సరేనా? పెద్ద వాక్యం పెద్ద వీధిలో పెద్ద వాక్యము, మినీ వీధిలో మినీ వాక్యం, సరేనా? మినీ వాక్యం చెప్పుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియా కాండము 6వ అధ్యాయము. అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం తీయండి. లేవియా కాండము 6వ అధ్యాయము 12-13 వచనాలను చదువుకుని చిన్న ప్రార్థన ద్వారా ఈ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. బలిపీఠం మీద అగ్ని మండు చూడవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండవలెను. దేవుడి మాటలను దీవించునుగాక. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన సహాయం ద్వారా లేఖన ధ్యానం చేద్దాం. సర్వశక్తివంతుడా, మహోన్నతుడా, భూమి ఆకాశంలో సృష్టికర్తమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ ప్రేరణతో నా ప్రభా మీ సేవకుల్ని సంఘాన్ని ప్రభా ప్రేరేపించి ఏక మనసు ఇచ్చి ఏక తాత్పర్యం కలుగజేసిన ప్రభా, ఇదిగో నా తల్లి ఈ వీధి కూడికలను మీరు మరొకసారి కొనసాగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు జరిగిన వాటిని బట్టి మీకు వందనాలు. ఈ దినం కూడా నాయన ఇప్పుడు పాటలు, ప్రార్థన, ఆరాధన క్రమం అన్నింటిలో మీరు సహాయం చేశారు. నీ వాక్యాన్ని చెప్పబోతున్నావు నా ప్రభా. అపవిత్రమైన పెదవులు మరొకసారి ఎగిరివేసి పవిత్రమైన నీ మాటలు నా ప్రభా ఈ ప్రాంతం వారికి, గ్రామానికి, దాని సంఘములకు ఏది మేలుకరముగా ఉండి మీరు దీవించాలని ఇష్టపడుతున్నారు అట్టి వాక్యం మరొకసారి మాట్లాడి వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకుని సంఘానికి క్షేమం, ఆశీర్వాదం కలుగజేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. చదువుకున్నటువంటి వాక్య భావం నుంచి చిన్న విషయం అన్నాడు కదా. ఇక ఈ రేపు 18వ తారీఖు వచ్చిన కాడ నుంచి మనకి అందరూ కూడా లెంట్ ఆరాధనకు వెళ్తాం. ఆ లెంట్ డేస్ ఆరాధన ఇంట్లో కూడా ప్రత్యక్ష గుడారముల గురించి కానీ, బలిపీఠాన్ని గురించి కానీ, యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ తరుణంలో చదవనటువంటి వాక్య భావం నుంచి ఒక చిన్న విషయాన్ని ఏంటంటే, బలిపీఠం మీద కూర్చున్నటువంటి అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఎప్పటికీ ఆరిపోకూడదు. ప్రత్యక్ష గుడారంలో జరిగేటువంటి సంభవాన్ని మోషేకి దేవుడు ఆజ్ఞాపించింది ఏంటంటే, ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయి. ఈ ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగాను 7 ప్రత్యేక ముఖ్యమైన ఉపకరణాలుగా చేయబడేది. అలా చేయబడిన తర్వాత వాటిలో ఆవరణ ఉన్నటువంటి ఉపకరణంలో ఒకటైనటువంటి బలిపీఠం. ఆ బలిపీఠాన్ని గురించి మాట్లాడినప్పుడు అంటాడు, ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద మంట నిత్యము మండుచుండాలంట. చదవండి లేవియా కాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మరొకసారి చూస్తే మనం మాట్లాడదు అక్కడ. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఎక్కడండి? బలిపీఠం మీద నిత్యము మండుచుండాలంట. మీరు చూడండి, బలి మాత్రం 2 సార్లు అర్పించండి, ఉదయము సాయంకాలం. ఉదయం 9 గంటలకి, సాయంకాలం 3 గంటలకి. ప్రత్యక్ష గుడారంలో కానీ, యెరూషలేములో కానీ బలియాగం జరిగేది, బలి అర్పణ జరిగేది 2 సందర్భాలు. ఉదయం తర నుంచి సాయంత్రం 3ంటికి బలి అయిపోవాలి. ఈ అయిపోవాలి కానీ మంట మాత్రము నిత్యం మండుచూ ఉండాలి. ఎందుకంటే ఈ బలిపీఠ మీద దిగొచ్చేట ఆ మంట పరలోకం నుంచి దిగొచ్చేటువంటి ఆ మంట ఎప్పటికీ ఆరిపోకూడదు, నిత్యం మండుతూనే ఉండాలి. అలాగునే ఈ రాత్రి కాలంలో కొన్ని విషయాలు చెప్తాం. ఎందుకయ్యా రెగ్యులర్ ఈ ప్రార్థన ఎందుకు అంటే, సంఘము నిత్యము ప్రార్థన ద్వారా మండుతూ ఉండాలి. ఈ మంట ఆరిపోకూడదు. తల్లి, చెల్లి, అక్క, అన్న, తమ్ముడ, ప్రతి నిత్యము కూడా సంఘంలో వాక్యం అనే మంటతో నిత్యం మండుతూ ఉంటే బలిపీఠం మీద మంట నిత్యం మండుతూనే ఉండాలి. ఎందుకంటే అది పరిశుద్ధాత్మలో రగించబడిన ఆ మంట ఎప్పటికీ ఆరిపోకూడదు. అలాగే దేవుడి ఆత్మచేత ప్రేరేపించినటువంటి ఈ ప్రాంతంలో మండుతున్న ఈ మంట తరాలు జరుగుతూ ఉన్నా, జగాలు జరుగుతున్నా, వంశాలు మారుతూ ఉన్నా, రోజు సంవత్సరాలు గడిచిపోతున్నా మంట మాత్రం నిత్యం మండుతూ ఉండాలి. మీకు అర్థమైతే సపోర్ట్ కొట్టండి. మంట ఆరిపోయి పట్టండి, మంట నిత్యం మండుతూనే ఉండాలి. అడుగుతా ఇప్పుడు ఈ రాత్రి కాలంలో దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎక్కడ మండాలి? ఈ ఎగ్గినటువంటి మంట ఎక్కడ మండాలి, ఎలా మండాలి? అలా మండటం వల్ల, అనగా ఈ ప్రార్థన కూడికల ద్వారా నిత్యము ఈ ప్రార్థన చేయటం వల్ల, నిత్యం ఇలాంటి సభలు జరగటం వల్ల ఎవరికి ఉపయోగము, ఏం జరుగుతూ ఉంటుందో ముందు లేఖనంలో ఒక మాట చెప్తాను. ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు అందరూ కూడా ఇదే మాట జనాలు కూడా చెబుతారు. కానీ అర్థమవుతాండి ఎందుకు మంట నిత్యము మండాలి అంటే, మంట అనేది ముందు ఎక్కడ మండాలి? ఈ బలిపీఠం మీద పాత నిబంధన గ్రంథంలో మనకి బలిపీఠం మీద మంట మండాలని చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చేసరికల్లా ఈ మంట ఎక్కడ మండుతూ ఉండాలి, ఎలా మండుతూ ఉండాలి అనేది మూడు విషయాలు చెప్తా. ఒకటి, ఈ మంట అనేది ఎక్కడ మండాలి, ఈ మంట ఎలా మండుద్ది, అలాగే ఈ మంట వల్ల ఏంది ఉపయోగం మనకి.
ఇలాగ నిత్యం ప్రార్థన వలన, వాక్యం అనేటువంటి మంట వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటో 3 విషయాలు నేను యథావిధిగా టగటగా చెప్తా ఉంటాను. మీరు చక్కగా నవ్వుకునే మర్చిపోతారా, ముద్రేస్తారా? రైట్, ఇక ముద్రేసేసి ఈ వాక్యం గుర్తొచ్చినప్పుడల్లా మీకు మంట గుర్తు వస్తూ ఉండాలి. మొట్టమొదటిది మంట అనేటువంటి ఎక్కడ మండాలి? పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనంలో ఈ మంట అనేటువంటి ఎలా మండుతుంది? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఒకసారి తల పైకి ఎత్తుకోనండి. ఇప్పుడు చెప్పండి, మంట ఎక్కడ మండాలి? ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం మీద నిత్యమైనటువంటి ఆ మంట. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మరణప్రదానం జరిగిన తర్వాత ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తామంటే వారితో కూడా యేసు ప్రభువారు నడవటం మొదలు పెట్టారు. అయినా వాళ్ళు యేసు ప్రభువును గుర్తుపట్టలేదు. ఆయన వాళ్ళతో నడుస్తున్నారు. నడుస్తున్న సేపు అలాగే నడుచుకుంటూ వచ్చినా ఏదో చెప్తున్నారు, అడుగుతా ఉన్నారు. వీళ్ళు వాక్యాల గురించి మాట్లాడుతున్నా కానీ ఆ తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఇంటికి వచ్చి అక్కడ వారికి ఒక చేపలు ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు వాళ్ళు అంటారు, రే తమ్ముడు, అనయ్య, ఇప్పుడు ఇందాక మన ఇద్దరం దారిలో వస్తున్నాం కదా, అప్పుడు వస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా, ఆయన మాట్లాడుతున్నంత సేపు మన హృదయాలు ఎలా ఉండేట అంటే ఎక్కడ మండాలంటే హృదయాలు మండాలి. ఎలా మండాలంటే ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటూ ఉంటావో, దేవుడు మాటలు వింటావో, దేవుడి మాటలు వింటే మన హృదయాలు మండుకుంటా ఉంటాయి. అంతమంది చప్పట్లు కొట్టాలి. దేవుడి యొక్క మాటలు వింటా ఉంటే మన హృదయాలు మండుకుంటా ఉండాలి. దేవుడితో మాట్లాడుతూ ఉంటే, దేవుడి మాటలు వింటా ఉంటే, దేవుడు వింటా ఉంటే మండుకుంటా ఉంటాయి. నేను అన్నాను, మీరు చాలాసార్లు దేవుడి యొక్క వాక్యం వింటున్నారు కదా, వాక్యం వింటున్నప్పుడు మీ హృదయాలు మండుకున్నాయండి? మాకు హృదయాలు మండుతాయి, మీకు మంటటం అంటే మాత్రం వాస్తవే, కానీ హృదయాలు మండవు. కొంతమంది నాకు ఒళ్ళు మండిందంటేనా, ఎవరికి? మా వదిన అంటది, మా అన్నయ్య, అయ్యో ఇది యూట్యూబ్లో పెట్టబాక, మా వదిన చూస్తుందంట. అందుకే అది నాకు పర్లేదు, 4 రోజులు ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు, ఏం పర్లేదు. నాకు గనక అంటే నాకు ఒళ్ళు మండిందంటేనా ఏంటంట? ఎక్కడ మండితే ఒళ్ళు మండిందంటారా అంటారు. ఇప్పుడు నేను అంటాను, మీకు కూడా చాలా మందికి మంట అంటాను, మంట పుట్టిందంటే ఎందుకు మంటలేదు, ఎందుకు మంటలేదు? కొంతమంది కోళ్ళను చూస్తే చెప్పండి మంట ఎవరిని చూస్తే మండుద్ది? నాకు కోళ్ళను చూస్తే, నాకు కొంతమందికి అత్తను చూస్తే మాకెందుకు మండదయ్యా, మాకు చూస్తేనా మా కోళ్ళను చూస్తే మామూలు కాదు. ఎలా? కొంతమందికి మండుద్ది. ఎక్కడ? ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఎవరెవరు చూస్తూ ఉంటుంది, కొంతమందితో ఒళ్ళు మండుతూ ఉంటుంది. ఒళ్ళు మండటం వల్ల కోపంతో మండేటువంటి ఆ మంట కాదు, దేవుడు మాటలు వింటా ఉంటే, దేవుడు వాక్యం రెగ్యులర్గా వింటా ఉంటే. ఇక్కడ వీళ్ళు అంటారు, యేసుక్రీస్తు ప్రభువు నువ్వు నడుస్తున్నావు కదా, మనం ఎప్పుడైతే ఈ త్రోవలో ఆయన మనతో మాట్లాడుతున్నాడో, ఆయన మాట్లాడినంత సేపు మన హృదయాలు ఏమని అంట మడుచోండి. తల్లి, చెల్లి, అక్క, మీ హృదయాలు బలిపెట్టే మీద ఈ వాక్యం అనేటువంటి మంట అగ్ని నిత్యము ఎలా మండుతూ ఉంటుందంటే ఎప్పుడు దేవుడు మాటలు వింటా ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి వాక్యం వింటా ఉంటావో అప్పుడు నీ హృదయము మండుతూ ఉంటుంది. హృదయం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. అలా మండాలంటే చేయాలంటే నిత్యం దేవుడు మాటలు వింటూ ఉండాలి. ఇంటికాడ కానీ బయట కానీ ప్రతి సందర్భంలో ఎంతసేపు దేవుడి యొక్క మాటలు వింటావో అంతగా నీ హృదయము మండుకుంటా ఉంటుంది. వినండి, హృదయం ఎప్పుడు బలిపేట ఎప్పుడు మండుతుందంటే, ఈ హృదయం ఎప్పుడు మండుతుందంటే ఎప్పుడైతే దేవుడు మాటలు వింటా ఉంటావో మన హృదయం అవ్వాలి మండుతూ ఉండాలి. దేవుడు మాట విన్నంతసేపు మన హృదయాలు మండుకుంటా ఉంటాయి. అలా మండుతూ ఉంటాం. అలా మండుతూ ఉంటే ఏం జరుగుతాయా అని అంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 3వ వచనం మీరు చూస్తే ఏం రాసి ఉంది అక్కడ? నా గుండె నాలో మండుచుండెను, దానిని ధ్యానించుచుండగా మంట పుట్టాను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని, నా గుండె నాలో, దావీదు అంటున్నాడు, నా గుండె నాలో మండుతూ ఉందన్నాడు. ఎందుకండి? ఎలా మండింది చెప్పండి? దావీదు అని అడుగుతావు, అన్నా నీ హృదయం ఎలా మండింది, నీ గుండె ఎందుకు మండింది అని అంటే ఆయన అంటాడు, దేవుడి యొక్క వాక్యం నేను ధ్యానించు చూడగా నా గుండె ఏమైనట్ట, నా గుండె నాలో మండింది అంటున్నాడు. మండినటువంటి వారు ఎలా ఉంటారు? నేను అంటాను, దావీదు గుండె మండింది అనేటువంటి అర్థం మనకి ఎలా అర్థమో చెప్పండి. దావీదు గుండె, నా గుండె మండుకుంది, దేవుని యొక్క వాక్యం నేను ధ్యానం చేస్తున్నాను అంటే, దేవుడి యొక్క వాక్యం ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు చదువుతూ ఉంటావో, ఎప్పుడైతే ఆ మాటల గురించి నువ్వు వింటూ ఉంటావో, నీకు తెలియకోకుండా నీ గుండెలు ఏమొస్తుంది? మంట మండుతుంది. ఆ మంట ఎప్పుడైతే మండిందో, ఆ మంట మండితే ఎలా ఉండదో మీకు విషయం చెప్తా. ఒక రోజున ఇశ్రాయేలు జనం అందరి మీదకి ఒక యుద్ధానికి వచ్చాడండి. యుద్ధానికి వచ్చి, అది సమయంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఒక సవాల్ చేస్తున్నారు. రే
ఏదో మీలో దమ్మున్నటువంటి ఎవరైనా ఉంటే వచ్చి మమ్మల్ని ఢీ కొట్టండి అని చెప్పి ఒకే ఒకడు వాళ్ళ మధ్యలో నిలబడి సవాలు విసురుతా ఉన్నాడు. ఎవరు గుర్తున్నారు మీకు? ఏలాలో యుద్ధం ప్రకటించాడు. అన్నారు లక్షల మంది సైన్యం ఒక పక్క నిలబడ్డారు. ఇశ్రాయేల్ యొక్క రాజుతో సహా లక్షల మంది జనవంతుల పక్కన నిలబడ్డారు. వాళ్ళ పక్కన ఫిలిస్తీన్ల పక్కన నిలబడ్డారు. వాళ్ళ మధ్యలో ఒకడే ఒక నిలబడ్డాడు. మీలో దమ్ముంటే ఎవరైనా వచ్చి ఒకడే టచ్ చేయమని చెప్పేసి కేకలేస్తే లక్షల మంది జనం చలిజాలు వచ్చినట్టుగా వణికిపోతా ఉన్నారు. మరి ఆ వేడేమైపోయిందో, ఆ రోషం ఏమైపోయిందో, ఆ పౌరుషం ఏమైపోయిందో. ఒకడు వచ్చి మీ మీద సవాల్ చేస్తా ఉంటే, మీరు వచ్చి మమ్మల్ని ఢీకొట్టని సవాల్ చేస్తా ఉంటే, దమ్ముంటే మమ్మల్ని ఎదిరిస్తాను ఒక సవాల్ చేస్తా ఉంటే, మండవటువంటి ఇశ్రాయేలు సైన్యం మంటంతా ఆగిపోయింది. నీ విద్య ఏమైపోయింది, నీ విలువిద్యలు ఏమైపోయింది. ఏమండి సైన్యం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? సైన్యం అంటే శత్రువులు ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఎదుర్కోవడం సిద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలు సైన్యం వద్ద నిలబడ్డారు. మీ మంట ఏమైపోయింది? ఒక పక్క శత్రువు వచ్చి నిన్ను, నీ సంఘాన్ని, నీ రాజ్యాన్ని లేపేస్తామని సవాల్ చేస్తా ఉంటే ఒక చాతకాని చావ శత్రువులలాగా అందరు నిలబడతా కూర్చున్నారు. ఎవరు నిలబడతా అందరూ అలాగనా చివరికి రాజుతో సహా అనుకుంటారు. చూడండి వాళ్ళ మధ్యలోకి జున్నుగడ్డ తీసుకొచ్చాడు, సంటి పుట్టుడు కాయ వచ్చాడు. వచ్చి అందరూ అడుగుతున్నాడు, అన్నా ఏంది మనవలేదు యుద్ధం చేసి తిరగదీస్తానని చెప్పి మా నాన్న జున్నుగడ్డ రొట్టి పంపిస్తే మీరేంటన్నా సలిగారం వచ్చినాడు, సలిగి వణుకుతున్నారంటే మాకు జాతకాక మరి వచ్చావురా. అరే నువ్వు వచ్చింది ఎందుకు వచ్చావు? జున్నుగడ్డలు ఇచ్చావు, రొట్టెలు ఇచ్చావు, నువ్వు మర్యాద అడిపెట్టి అడ్డిల్లా అన్నాడు. అవునా అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళాడు. అన్నా ఏంటి జనమందరూ యుద్ధం చేయకోకుండా వాళ్ళ శత్రువులు అక్కడ ఉన్నారు, వాళ్ళు సవాల్ చేస్తారు, మీరు ఎక్కడ కూర్చొని ఏంటంటే ఏం లేదురా వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నాడు. అందుకని మీలో ఎవరన్నా కొట్టడానికి వస్తే ఈయన బహుమతి ఏమైనా ఇస్తారన్నాడా? వాడు కొట్టలేక వాళ్ళందరూ నిలబడతారంటే అప్పుడు అంటాడు వాళ్ళందరిలో మంట ఆరిపోయింది. ఒక శత్రువులు వచ్చి నీ రాజ్యం యుద్ధం చేస్తా ఉంటే ఆ రాజ్యాన్ని ఎదుర్కోవడం చేతగాక చావ చచ్చి అందరిలో మంట ఆరిపోయింది. మంట ఆరిపోయి ఒక పీకలుగా బతుకుతా ఉంటే వారి మధ్యలో గుండెల్లో మండినటువంటి వాడు, దేవుని యొక్క వాక్యంతో నిత్యం మండుతున్నటువంటి వాడు, దేవుని యొక్క మాటలతో నిత్యం మండిపడినటువంటి దావీదు, సున్నతిలేని ఫిలిస్తీయుడు, జీవుడు దేవుడు సరే తెలుసుకొని వీడు ఎంతటి వాడు. అదండి మంట అంటే. చాతగాని తనంలో ఊరంతా నాశనం అయిపోతా ఉంటే, చాతగాని తనంలో ఊరంతా కృంగిపోతా ఉంటే ఒక్కడి నిలబడి నేను నిలబడతానని వాళ్ళ మధ్యలోకి వచ్చి గుండె మండి ఒక్కడి యుద్ధానికి పోడండి. మీకు అర్థమైంది ఎలా ఉంటుందండి? ఇప్పుడు కొంతమంది ఉంటుంది కుటుంబం ఎంత నాశనం అయిపోతున్నా, కుటుంబం ఎంత అప్పులు కూడా అయిపోతున్నా, ఇదిగో నేను చేసేదే నువ్వు చేసేది నువ్వు చేసుకో. అయ్యా పిల్లలకు ఫీజు కట్టలేదు, అయ్యా నువ్వు పిల్లలకు ఫీజు కట్టినా కట్టపో నాకు అనవసరం, నాకు మాత్రం నా 70 రూపాయలు ఇచ్చేసి. ఎందుకు మండట్లేదా గుండె? నీ కళ్ళ ముందు నీ వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ బిడ్డలు చక్కగా చదివించుకుంటా ఉంటే, నీ కళ్ళ ముందు వచ్చేటువంటి వాళ్ళందరూ వాళ్ళ బిడ్డ ఉన్నత స్థాయి తీసుకుపోతా ఉంటే, రెక్కల ముక్కలు చేసుకుని పగలనక ఎండలక వాళ్ళక మంచలకు సంపాదించడం నీ ఇంత సంపాదించిన కుటుంబం అప్పులు పాలైపోతా ఉంటే గుండె మండట్లా, కుటుంబం తెగజారిపోతా ఉంటే గుండె మండట్లా. నీకు తోటి పిల్లవారు కనుక్కున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా నీ వాళ్ళు నీ కన్నటువంటి వాళ్ళు నీతోటి ఉన్నటువంటి నీ బిడ్డలు వాళ్ళందరూ మంచి చదువుకుని ఎదుగుతూ ఉంటే నీ బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వటం చేతగాక ఈరోజు నీ గుండె మండటలా, నీ గుండెకి మంటలా. దేవుని యొక్క వాక్యంతో ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఒక రోజు ఓడిపోతున్నందుకు ఇశ్రాయేల్ సైన్యం ఎక్కడ ఓడిపోతానని, ఈ దేశం ఎక్కడ ఓడిపోతానని వాళ్ళ మధ్యలో ఒక్క నిలబడి ఏమన్నాడండి, నేను లేపేస్తాను అలా ఒక సున్నతినటువంటి వాడు మన మీద సవాల్ చేస్తా ఉంటే వీటరా వాళ్ళు ఇలా నిలబడ్డారు అని రాజు దగ్గరికి వెళ్ళి అన్నా నేను యుద్ధము ఏమన్నాడండి, నేను చేస్తానన్నా మాకు జాతకాకని అంటాడండి. తల్లి చూడండి మంటంతా ఆరిపోయి ఎవరు అందరూ భయం పెట్లో బతుకుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యంతో నింపబడి గుర్తుపెట్టుకోండి. మండేటువంటి వాడు ఎవడైనా సరే మౌనంగా ఉండడు. అర్థమైంది? సఫలం కొట్టండి. మండేటువంటి వాడు ఎవడు కూడా మౌనంగా ఉండడు. కొంతమంది ఉంటారు మాటలు చెప్తారు, 100 మాటలు చెప్తారు, వాళ్ళ సొమ్మేం పోయింది. కానీ హృదయం దేవునికి కుటుంబ వ్యవస్థ కాపాడుకోవటానికి ఎప్పుడు కూడా హృదయం మడుతూ ఉండాలి. నేను మీకు చెప్తానే ఉండాలి, సందర్భాన్ని గుర్తు చేస్తా. ఏమండి మనం తాటికాయలు కొట్టాను పోయాను కదా, ముంచుకాయలు కొట్టాను పోయినప్పుడు ముంచుకాయలు కొట్టాను పోయి నన్ను తీసుకెళ్ళి ముంచుకాయలు కొట్టరా అని చెప్పి నన్ను తీసుకుపోయారు. నేనేమో మా కుర్రోళ్ళు అప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది, మన కాలేజీలో చదువుకుని 2 సంవత్సరాల తర్వాత ఊరెళ్ళి తనకి వెళ్ళిన తర్వాత ముంచుకాయలు కొడతాకని వెళ్తే మంచి 4 ఉన్నారు. అంటే వాళ్ళకు 3 నేను ఒక 4 ఉన్నాం. సరే ఇప్పుడు అందరూ తల ఒక ముంచుకాయ గెల తిన్నా, ఒక గెల తల ఇంటికి ఎత్తుకెళ్ళిపోతాం కదండి. అందుకని నేను ఏం చేశాను
చేశారంటే గరువులోకి వెళ్ళి బాగా దిట్టమైనటువంటి చెట్టు ఒకటి చూసి దాన్ని కొడదామని చెప్పి వెళ్ళిన ఆడికి. వెళ్ళిన తర్వాత అన్ని చాలా ఉన్నాయి. నేను వాళ్ళందరూ నుంచోబెట్టి చూస్తా ఉండి అరే నేను కాయలు కొడతాను, మీరు జాగ్రత్తగా రెడీగా ఉండండి, ఏరుకుంటా చెప్పేసి కత్తి తీసుకుని ఎక్కానండి. చెట్టు ఎక్కి మగవాడు తెలుసుగా మనమే. ఇప్పుడు తాడి చెట్టు ఎక్కి మన సోదరగా రావు కదా, ఇక చెట్టు ఎక్కి కొడతాకని చెప్పి పైకి వెళ్ళి గెలలన్నీ నిండుగా ఉండి ఏలాడుతున్న చెట్టుని. కాబట్టి పైకి నుంచి కింద నుంచి కొడతాం ఎందుకులే, మౌలో కూర్చుని ప్రశాంతంగా కొట్టవచ్చు అని నేను గబగబా మౌలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశాను. 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదండి. ఆ గ్యాప్లో కాస్త మనం కురిగినట్టు ఉన్నామేమో మ్యాటర్. ఆ గ్యాప్లో కాస్త కురిగినట్టు ఉన్నామేమో. చిన్నప్పుడు కొద్దిగా బొద్దుగానే ఉండేవాడు కదా, అందుకని పైకి ఎక్కడానికి తంటాలు పడతా ఉంటే గర్రిమేట సర్వం దిగింది అరికాల్లోకి. తెగడం రక్తం వస్తుంది అక్కడే. కేకబెట్టి గట్టిగా కాళ్ళు నొక్కెట్ట వెంట పెట్టా. ఇక రెండో పోనీలే ఈ కాలుతో కలిసి రక్తం తగ్గినాక ఎక్కుదామని ఈ రెండో కాలుతో ట్రై చేసి పైకి ఎక్కుదామని చూస్తే అప్పుడు దాకా గెల్లని అట్టి ఇటు కదిలిచ్చానేమో గండి చెవులు ఒక్కొక్కటి నా తలకాయంత ఉంటాయి. గట్టిగా పట్టుకుని కొడుతున్నాయి, నా చీకాడ కొడుతున్నాయి, కాళ్ళు కొడుతున్నాయి, ఒక పక్క గండి చెవులు కొడుతున్నాయి, ఒక పక్క చూస్తే కాళ్ళు తెగి గరిమట తెగి అందుకు రక్తం వస్తుంది. ఆ రక్తం వచ్చి అరికాలేమో గట్టి తాడికి నొక్కి పెట్టాను. ఇక ఎట్టగొట్ట మౌలోకి కింద జనం చూస్తే వీళ్ళు ఉసూరు పడి చూస్తున్నాను. ఇంకా నన్నే నమ్ముకుని 3 కిలోమీటర్లు వచ్చారు మా ఊరు నుంచి గరువులోకి. 3 కిలోమీటర్లు ఎదురు చూస్తారు, ఎప్పుడు కొడతారు అనుకుంటా. ఏమండి ఆ నుంచి చూస్తూ ఉంటే నేను ఏం చేస్తాం మరి పాప వాళ్ళని చూస్తూ ఉంటే నాకు బాగా వేస్తాం, ఏదో చేసి పెడతామని నన్ను నమ్ముకుని వచ్చారు అనుకుని ఎట్టగొట్టి ఏలాడతాం నాకు ఆయన కొడదాంలే అని ఆ మట్ట కూడా పట్టుకుని పైకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు అది చెవులు కొడుతున్నాయి, ఇలా కాలు తెగింది. ఎట్టగొట్ట కొడతామని కత్తి తీసుకుని ఆ కింద ఏలాడతాకి వెళ్ళ కొడుతున్నా. ఏదండి బిల్లుగా ఈడంటాడే కాటది అయిపోతుంది ఎలా అంటున్నాడు. మరి అంత పనివాడు కింద ఉండగారా వచ్చి కొట్టు మరి అయిపోతా మరి వచ్చి కొట్టు మరి వచ్చి కొట్టు. ఇక్కడ నుండి మాటలు చెప్తావు పైన నేను పడేటువంటి బాగా తేడా వచ్చి చెట్టారా. ఒక మంట చేయి పట్టుకున్నా, ఇంకో కాలు తెగుంది, ఇంకో పక్క చేమలు కొడతాయి. తేడా వచ్చి వదిలితే వస్తున్నా అని మనల కిందకు వచ్చి అర్థమైందా. ఎట్ట కొట్ట మీకు మీ బాధ చూసి ఏదో ఒకటి ప్రయత్నం చేసే కదా. నేను అయితేనా అంట సంగతి పెద్ద నేను ఇంటేనా ఉండేది ఉండి మేము చేసి నువ్వు చూద్దాం. నేను అయితేనా నువ్వు చేసేది ఏమీ లేదు. నీకల్లా ఏంటంటే కోపది ఎవరు ఏది చేసినా నీకు మండటం తప్ప. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు చెబుతా వినండి. దేవుడు మాట ప్రకటిస్తూ ఉంటే, దేవుడు ఒక చెబుతా ఉంటే కొంతమంది కూడా మంట పుట్టింది. కానీ ఆ మంట ఎలాంటిది? అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 50 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 54వ వచనం కూడా చూడాలి ఒకసారి. అది లేకపోతే నాకు ఓడింది. ఇప్పుడు వారి మాటలు విని కోపంతో వీళ్ళకే మంట పుట్టింది. ఏ మాటలు వింటే మంట పుట్టింది ఏమా? కొంతమందికి మంట పుట్టింది ఏం మాట్లాడి దేవుడు మాట వింటా ఉంటే ఒళ్ళు మండిపోతా ఉంటారు అనమాట. ఒక స్టెఫెన్ వాక్యం చెప్తా ఉంటే, స్టెఫెన్ మాట్లాడుతూ ఉంటే అనేక మంది వాళ్ళు ఒళ్ళు మండిపోయి ఆ తర్వాత ఏం పండిందమ్మా అక్కడ వాళ్ళందరూ కూడా ఏం పండిందంటాడ ఒళ్ళు మండి ఏం చేశారంట? అతను చూసి పళ్ళు కొరికిరి. ఏం చేయటానికి శాతకాలం చేసే పని ఇదే అనమాట. ఎంతసేపు దాన్ని చూసి నువ్వు మండాల్సింది ఏం మండాలా? నీ హృదయం మండాలి. దేవుడి యొక్క వాక్యం ఉంటే, దేవుడి యొక్క వాక్యం పెట్టా ఉంటే నీకు మండాల్సింది ఏంటంటే నీ హృదయం మండితే, హృదయం మండినటువంటి వాడికి బాధ్యతలు గుర్తొస్తాయి. హృదయం మండినటువంటి వాడికి కుటుంబ బాధ్యతలు గుర్తొస్తాయి. ఒక హృదయంలో మండితే నేను ఏమైనా చెయ్యాలి అనేటువంటి తప్పన వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత ప్రతి హృదయం ఎప్పుడైతే మండించబడిందో, ఎప్పుడైతే వాక్యంతో మండించబడతారో ఆ మంటని మండుతూ ఉంటే కుటుంబం పట్ల బాధ్యత కలగాలి, సంఘం పట్ల బాధ్యత కలగాలి. ఒకవేళ కుటుంబ వ్యవస్థలు కనుక దిగసారిపోతా ఉంటే దాన్ని బట్టి ఒక విషయం చెప్తా. ప్రతి సంవత్సరం మా గ్రామ వేమవరంలో అండి, ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ ఎవరి ఊర్లో ఎక్కడెక్కడ అందరూ మా ఊరు వస్తారండి. మా ఊరు వచ్చిన తర్వాత చాలా మంది ఊర్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అది తెలిసి చాలా మంది రావటం ఊర్లో వచ్చి ప్రతిసారి కనపడ్డ కుర్రోళ్ళు ఒకటే మాట, ఎరా ఏం చేస్తున్నా అంటే, అన్న చదువుకుంటున్నానన్న, చదువు అయిపోయిందన్న. ఏం చేస్తావు అన్న? ఇది ఖాళీ ఉండబాకండ్రా, ఏదో చెయ్యండి రా, ఏదైనా ఈ సంవత్సరం అంతా ఏమైనా చెయ్యండి చెప్తా ఉంటే ఏం చేసేది లేదు. పోనీ ఏమైనా చెయ్యండి అనకపోతే మాకంటే మీరు ముందు వెళ్ళిపోయారుగా, హైదరాబాద్లో వైజాగ్ స్థిరపడ్డారుగా. కనీసం మీకు అంత వేడి ఉంటే, అంత మంట ఉంటే, సంఘం పట్ల అంత బాధ్యత ఉంటే ఏం చేయాలి? కనీసం ఎవడొకటి తీసుకెళ్ళి ఒక ఉద్యోగం చెప్పి పెట్టాలిగా, ఏదో ఒక జాబ్లో పెట్టించాలిగా. కానీ ప్రతి సంవత్సరం రావటం ఇలాంటి మాటలు చెప్తాం. చదవండిరా, చదువుకోండిరా, ఎనగండిరా, ఏడ తెచ్చి నీకు ఇదే మాట. కానీ ఒక అద్భుతమైన మాట చెప్పంటారా? ఇది మీ కళ్ళ ముందు సాక్ష్యం ఏంటంటే, అదే ప్రాంతంలో నేను ఉన్నా, అదే ఊళ్ళో నేను ఉన్నా,
నేను మా ఊళ్ళో చదువుకోలే, మా ఊళ్ళో ఉన్నంత గవర్నమెంట్ జాబ్ నేను చేయలేదు, నా ఊళ్ళో ఉన్నంత వాటి స్థాయి కానీ ఆర్థికంగా కానీ చదువులు కానీ నాకు లేవండి. అయినా ఒక దినంలో జరిగిన ఒక మాటకు గుర్తుపెట్ట వినండి. దేవుడి మాటలు ఎప్పుడైతే 19 ఏళ్ళ నుంచి నేను దేవుని యొక్క వాక్యాన్ని పదే 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 నేను ఎంతైతే ధ్యానం చేస్తున్నాను, ఆ ధ్యానం వచ్చేటువంటి ఆ మంట ఎలా ఉంటుందంటే, ఒక టైంలో నా సొంత గ్రామంలో తల్లి చెల్లి అన్న సాయంత్రానికి ప్రతిరోజు షేర్ ఫైనాన్స్ వాళ్ళు బట్టల రాజులు వీళ్ళందరూ అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మా ప్రాంతానికి వచ్చి ప్రతిరోజు వస్తూ ఉంటే ఆడవాళ్ళండి వాళ్ళకి సమాధానం చెప్పలేక బయట ఇంట్లో ఉండి లోపల ఉండి పిల్లల చేత లేరని చెప్పిస్తా ఉంటే వాళ్ళు మంచు వేసుకుని ఆ ఇళ్ళని ఎదురుగా కూర్చున్నాడు అండి. ఎంత భయంకరం అండి, ఎంత ఇల్లండి మనకి. తల్లి లోపల ఉండి బిడ్డల చేత నువ్వు లేవని చెప్పిస్తా ఉంటే వాళ్ళు బయట కూర్చుని అలాగే కూర్చునేవాడండి. ఎందుకంటే చెప్పు చూసేవాడు కదండి, గుర్తే కదండి. అసలు ఏమండవు కానీ ఇంటి ముందు కూర్చునేవాడు, కళ్ళ ముందు అప్పులో ఇంటి ముందు కూర్చోండి. చుట్టుపక్కల ఎలా ఉంటుందండి, ఇలా మా గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా అత్యధిక శాతం అండి అప్పులతో నిండిపోయి కష్టాలతో నిండిపోయి చివరికి ఎంత దౌర్భాగ్యత అంటే కొంతమంది అయితే చివరికి ఆ ఫైనాన్స్ అప్పుడు కట్టలేక వ్యభిచారం చేసేటువంటి అనేక మంది పరిస్థితి ఉందండి. గుండె పగిలిపోయి ఆ ఏ ఊర్లో అయితే నేను వాక్యం చెప్తున్నానో, ఏ ఊర్లో అయితే వాక్యం రక్షించబడ్డానో ఆ గ్రామాల కొరకు నా హృదయం మండుకుని, ప్రభువా యేసయ్యా నా గ్రామానికి ఈత కూడా చెయ్యాలి, ఇది ఏదో కూడా చెయ్యాలని ఆ హృదయం మండిన తర్వాత చేసే పని తెలుసండి. ఇది నేటికి సజీవ సాక్ష్యం. ఏ ఊర్లో అయితే నేను ఉన్నానో నా ఊరికి ఆర్థిక పరిస్థితిని బట్టి నా హృదయంలో దేవుడు పెట్ట మంట ఏంటంటే నా ఊరికి నా తరపున ఏదో కూడా చేయాలని ఆ చేసేటువంటి పని ఏంటి తెలుసా, నా గ్రామం నుంచి ఎప్పటికి సుమారుగా 30 మందికి పైగా ఉద్యోగాలు తీసుకెళ్లి పెట్టించారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నేను హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళను కాదండి. కాబట్టి వేమవరం పాస్టర్ గారు రవిప్రసాద్ గారు ఉంటారు, అయ్యగారు ఫోన్ చేసి కనుక్కోమని చెప్పండి, కాదంటే మళ్ళీ వెళ్ళబడి గంట కూడా తక్కనండి. 35 మంది ఒక్క ఊర్లో నుంచి ప్రతి వాడిని తీసుకుని వెళ్ళి ఉద్యోగులు పెట్టించి నా ఇంట్లో పెట్టుకుని ప్రతి నెల పోషించి, అద్భుత మాట చెప్పరా, ఈ పని చేసిన ఒక్క 5 సంవత్సరాల్లో ఈ రోజు వ్యాపారంలోనే 180 ఇళ్ళ పల్లిలో 80 ఇళ్లలో కనీసం 25 మందికి కార్లు కొనుక్కుని తిరుగుతున్నారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నా ఊరు ఈ రోజున అప్పులు దాటించగలిగాం. నేను అంటాను, దేవుని యొక్క వాక్యం చేత మంట పుట్టిన ప్రతి ఒక్కడూ మౌనంగా ఉండలేదండి. ఇప్పుడు నేను చెప్తాను, ఈ బలిపీఠం మీద వాక్యం చేత నువ్వు నిత్యం మడుతూ ఉంటే ఈ గ్రామానికి నువ్వు ఏదో కూడా చెయ్యాలి, నా ఊరికి ఏదో కూడా చెయ్యాలి. ఎవరు కళ్ళ బిడ్డలు కళ్ళ ముందే జోదాలకు అలవాటు పడిపోయి కళ్ళ ముందు తాగుబోతులు చిన్న చిన్న వయసులో తాగుబోతులు మారిపోతూ ఉంటాయి. నాకు పట్టనట్టుగా నాకు సంబంధం లేనట్టుగా ఎలా వదిలిబుద్ధి అయిందండి. మేము వాక్యం చెప్తున్నప్పుడు అనేక సార్లు మేము ప్రస్తావన చేస్తాం, ఇల్లు తిట్టుకుంటారు తెలుసా అండి. అసలు మేము తాగితే వీడికి ఎందుకంటే వీడు సున్నం పెట్టి మేము తాగుతున్నామా అంటారండి. తిట్టాడండి, నా తమ్ముడే కదండి, నన్ను అంటే అన్నారండి, మా అన్నే కదండి. ఒకవేళ దేవుడు మాట చేత మార్చిపోయి అన్నా చాలా నువ్వు తాగుతున్నావాడు మా బాధ కాదన్నా, నువ్వు కష్టపడే నీ సొమ్ము ఎత్తుకెళ్ళి ఎవరో సారా కొట్లు పోచేస్తా ఉంటే వాళ్ళు ధనవంతులతో ఉన్నారు, ఈ బిడ్డలు పేదరికంలో దిగదారిపోతున్నారు. పేదరికపు బతుకు మనకు తెలుసు కదా, నీకు ఇంకా మండట్లేదన్నా, నీకుంటే మండట్లేదా? అందరూ చక్కగా ఇల్లు కట్టుకుంటా ఉంటే నేను ఎందుకు ఇల్లు కట్టలేకపోతున్నాను, అందరి బిడ్డలు ప్రయోజనం అవుతా ఉంటే నా బిడ్డలు ఎందుకు ప్రయోజనం చేయలేకపోతానని నీ గుండె మండట్లేదా? గుండె ఎప్పుడు మండి తెలుసా, దేవుడి వాక్యాలను నువ్వు ధ్యానం చేయగలిగితే ఆ గుండె మండుద్ది. ఆ గుండె మండినప్పుడు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆ దావీదు హృదయం కూడా మండుకుంది. కళ్ళ ముందు సైన్యం అంతా కూడా పెరుగుతున్నది ఒరిగిపోతా ఉంటే ఇశ్రాయేలు రాజు ఎక్కడ ఓడిపోతారని హృదయంలో మండుకొని నా గుండె నాలో మండుకుందని అతను వెళ్ళి నిలబడి వంటి చేత్తో గొల్యాతుని గెలవగలిగాడు, ఇశ్రాయేలుకి విజయాన్ని దయచేశాడు. కాబట్టి నా తమ్ముడు అన్నాక ఈ రాత్రి కాలంలో నిజముగా దేవుని యొక్క వాక్యం చేత నీ గుండె మండుకోవాలి. ఒకరోజు కాదు, ప్రతి దినము మండుకోవాలి. కుటుంబాన్ని ప్రయోజకులుగా మార్చడానికి, నాకు ఇంటిని ప్రయోజకులు మార్చడానికి, నా బిడ్డలకు ప్రయోజకులుగా చేయడానికి, నేను ప్రయోజకులుగా మార్చడానికి నీ గుండె నిత్యం మండుతూ ఉండాలి. ఎప్పుడైతే గుండె నిత్యం మండుతూ ఉంటుందో అప్పుడు నీ కుటుంబం ఎక్కువ వస్తుంది. ఎవరైతే నేను అవమానించారో, ఎవరైతే నిందించారో వాళ్ళ కళ్ళ ముందే నీ మంట చూపిస్తే నీ కుటుంబం అభివృద్ధి పొందుతూ ఉంటుంది. దేవుడికి ఎందుకు కలుగుతుంది కాక. కాబట్టి దావీదు గుండె మండుకుంది. అసలు ఎంత మంట తెలుసండి. ఒక పక్క సైన్యాన్ని గెలిపించాడు, ఇశ్రాయేలు దేశాన్ని ఓడించాడు. అంతేకాదండి, దావీదు కూడా మరొక మంట నిత్యం ఏంటంటే ఓ రోజు పాస్టర్ గారిని పిలిపించాడు. పాస్టర్ గారిని పిలిపించిన ఆ తర్వాత పాస్టర్ గారిని, ఏమయ్యా పాస్టర్ గారు, నేనేమో డాబాలో ఉంటున్నాను, నేనేమో బిల్డింగ్లో ఉంటున్నాను, నేనేమో దేవదారులంతా కట్టేటువంటి ఇంట్లో నివాసం చేస్తున్నాను, మరి నా దేవుడి మనసు ఏంటయ్యా, నా దేవుడి మనసు ఏంటయ్యా గుడారంలో ఉంది అని నా దేవుడి కొరకు నేను మందిరాన్ని కడతా, నా దేవుడిని మందిరాన్ని కట్టాలని అసలు ఆ మంట మండుకుందండి. ఆ మంట మండితే ప్రవక్త ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు,
అతను కట్టడానికి వీల్లేదు, అతను రక్తంతో యుద్ధం చేశాడు, రక్తపాతం అయింది, కాబట్టి అతని గుండెలు ఎంత మంటున్నా కానీ ఆ దేవాలయం అతను కట్టడానికి వీల్లేదు అన్నాడండి. అంత మాత్రం మంట ఆరిపోయిందండి. ఎవరు తెలుసా, అయ్యా నువ్వు నన్ను దేవాలయం మీద కట్టొద్దన్నావు, సరే కట్టును, కానీ నన్ను దేవాలయం కట్టొద్దన్నావు, కానీ దేవాలయం కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చొద్దని నాకు చెప్పలేదు కదా. అందుకని దావీదు బ్రతికినంత కాలంలో ఏం చేసి తెలుసండి, దేవుని యొక్క మందిరానికి కావలసినటువంటి వెండి, బంగారము, ఎత్తడి, ఇనుము అన్నిటినీ దావీదు సమకూర్చి గాని పరలోకానికి పోలాయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడి మందిరానికి ఏమి కావాలో అది మొత్తం సమకూర్చి కానీ ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళదండి. ఎంత మంట అండి. దేవుడి యొక్క వాక్యము ధ్యానం చేస్తా ఉంటే గుండె మండుది. గుండెలో మండేటువంటి ప్రతి వాడు మౌనంగా ఉండడు. వాడు ఖచ్చితంగా ఏదో ఒక కార్యాన్ని దేవుడి కొరకు చేస్తాడు, తన కుటుంబం కొరకు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మంట హృదయంలో నిత్యం మండుతూ ఉండాలి. అది కుటుంబం పట్ల మంట రావాలి, సంఘం పట్ల మంట రావాలి, నీ వ్యక్తిగతంగా మంట రావాలి. ప్రతి విషయంలో నీ గుండెలు నిత్యం మండుతూ ఉండాలి. అదొక దావీదు హృదయము మండుకో ఉంది. అలాగే దేవుని యొక్క వాక్యం వింటేటువంటి వారు ఆ శిష్యుల హృదయాలు మండుకుంటా ఉన్నాయి. మూడో విషయం చూస్తారా, పరిశుద్ధ గ్రంథంలో మీకు చక్కని మాట ఒక చిన్న విషయాలు చూపిస్తాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి ఒకసారి 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చూస్తే, అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించి ఇష్టపడితిరి. ఎవరండి ఈయన? ఎవరి గురించి ఈ మాట మాట్లాడతారండి? యోహాను ఎటువంటి మండుచున్న దీపం వల్ల ఉన్నాడంటండి. ఈ యోహాను ఎటువంటి ఆయన ఉండండి, భూమి మీద బతికిన దినాలు కొంచెం దినాలే, చాలా తక్కువ దినాలే బ్రతికాడు. అయినా కూడా ఆ బ్రతికిన కొన్ని దినాలైనా అరణ్యంలో ఒక మంట మండి మండుతున్నటువంటి ఒక ప్రకాశం, ఒక దీపంలాగా మండుచూ వచ్చాడండి. అద్భుతమైన మాట ఏంటి తెలుసండి, ఇతను ఎలా మండాడంటే, ఇతను ఈ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలి వస్తే ఎవరు రాజులను సైతం భయపడాల్సినది. మీకు అద్భుతమైన ఒక విషయం చెప్తాను. నిత్యము మండేటువంటి వాడు ఎలా ఉంటాడో, నిత్యము వాక్యంతో మండేవాడు ఎలా ఉంటాడో, నిత్యము దేవుణ్ణి మాటతో మండేటువంటి వాడు ఎలా ఉంటాడంటే, ఆ వ్యక్తితో మాట్లాడాలన్నా ఒక్కొక్కరి విన్నులో ఒలుగు పుట్టిందండి. ఓ రోజున ఏ రోజు అయినటువంటి రాజు ఈయన గురించి సాక్ష్యం చెప్తామని పిలిపించాడండి. పిలిపిస్తే ఆయన నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి ఏమంటే తెలుసండి, రాజా అని పిలిచి, ఏమా మనమైతే ఏం చేస్తాం చెప్పండి, మనం గనక ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎవరైనా మనం పిలిచామనుకోండి, పెద్ద పెద్ద అధికారులు మనం పిలిచామనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎన్ని తప్పు చేసినా శ్రీ మహారాజశ్రీ శ్రీ గౌరవులటువంటి వాళ్ళు ఎన్ని అడ్డుకోటి వేషాలు వేసినా, ఎన్ని తప్పు చేసినా, మనకు దేశ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం భయపడి వణికిపోతా ఉంటాం. ఒకవేళ తప్పు చేసిన రాజకీయ నాయకులు ఎవరన్నా కనుక ఒకవేళ ఈయన కనుక పిలిచారనుకోండి, ఎవరిని ఒకవేళ యోహాను గారిని పిలిచారనుకోండి, ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఏ సన్మానాలు చేయడు, ఏ దండలు వేయడు, ఒకటే మాట, అడ్డగోలు సింహాసనంకి వచ్చి మర్యాదగా సింహాసనం దిగంటాడు. అదేనండి, ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజు హీరో దగ్గరికి వెళ్ళి, రాజా అడ్డగోలు మార్గంలో సింహాసనానికి వచ్చావు, దిగువ సింహాసనం అని తన సహోదరుని చంపి సహోదరుడి భార్యను తన భార్య చేసుకుని అతను సింహాసనం కూర్చున్నాడు. కాబట్టి ఇలా అక్రమ సంబంధంతో నువ్వు ఇలా రాజ్య పరిపాలన చేసావు, దిగువని ఖండితంగా చెప్పగలిగాడండి. అర్థమవుతాండి. అయితే మనమైతే అధైర్యం చేస్తామండి, మనం అలా చెప్పగలుగుతావా? ఆడు ఏం చేసినా అధికారి కాబట్టి మౌనంగా అధికారుల దగ్గర మరి గట్టిగా మనం మాట్లాడగలిగి ఒకే ఒక ప్లేస్ ఎవరి దగ్గర తెలుసా అండి, పాస్టర్ గారి దగ్గర. ఎవరైనా సరే చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఊర్లో మాట్లాడి, అంటే ఇక్కడైతే నాకు తెలియదు ఏం లేదు, కానీ మా ఊర్లో మాత్రం ఎవరికైనా ఒకడే లోకువ, ఆయన పేరు పాస్టర్ గారు, పాదిరి గారు అంటే చాలు. ఎంత లోకువో తెలుసా అండి. ఒకప్పుడు పాదిరి గారు అంగీ చేసుకుని వస్తా ఉంటండి, అమ్మా ఆ అంగీ చేసుకున్న పాస్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు ప్రభాకర్ గారు. మీరు ఎంతమంది గుర్తుంది, పెద్దవాళ్ళు గుర్తుండదండి, కలిగండి. అసలు జోలికి రావాలంటే మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 20 వచ్చి చూడండి ఒకసారి. మండుతున్నటువంటి నిత్యము మండుతున్నటువంటి ఈ దీపము ఎలాగ ఉంటుందో చూడండి ఒకసారి. ఏమి రాసి ఉందండి, మార్క్స్ సువార్త 6వ అధ్యాయం 20 వచ్చి అనుకుంటా, గుర్తుంటే లేదు, లేకపోతే నాకు ఉంది. ఇప్పుడు హేరోదియా అతని మీద పగబట్టి అతన్ని చంపగోరని గాని ఆమెకు చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధులకు మనుషుడని హేరోదు ఎరిగి గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఎవరు ఎందుకు భయపడ్డారండి? ఈ మండుతున్నటువంటి ప్రకాశమైనటువంటి దీపము, వాక్యము చేత నిత్యం అన్నటువంటి దీపం ఉందే. ఈ యోహాను గారికి రాజకీయ బలం లేదండి. ఇంకా మీకు చెప్పాలంటే ఈ యోహాను గారు ఎక్కడ పెరిగాడు తెలుసా అండి?
ఈ యోహాను అనేటువంటి భక్తుడు పుట్టినప్పుడు ఎక్కడ పెంచారండి? తన తండ్రి గారు జకరియా గారు, తల్లి గారు ఏమండి ఏడ పెంచారు? ఎలిజబెత్ గారు కొడుకు తీసుకెళ్లి అరణ్యంలో పెంచారు. ఎందుకు అరణ్యంలో పెంచారు? అప్పటికే ఈ యెరూషలేము రాజున్నటువంటి యాజకులు చాలా మంది ఉన్నారు. ఈ యాజకులు అనేక మంది కలుషితం అయిపోయారు. యాజకులంతా కలుషితం అయిపోయి, పరిసయ్యులు సద్దుకులంతా కలుషితం అయిపోయి, కలగా కొలపు అయిపోయి, దేవుడు అంటే భయం లేకుండా, వాక్యం అంటే లెక్క లేకోకుండా అడ్డుగోలు వేషాలు వేసి ఈ జనాల మధ్యలో నా బిడ్డ ఉండకూడదని, నా బిడ్డ పెరగకూడదని దేవుని యొక్క వాగ్దానం తీర్చినటువంటి వ్యక్తిని ఎత్తుకెళ్ళి అరణ్యంలో వదిలేశారండి. ఆ అరణ్యంలో పెరిగినటువంటి ఆ యోహాను వాక్యం చేత నిత్యం మళ్ళుచున్నటువంటి దీపంలాగా ఎలా పెరిగాడంటే, ఈ వ్యక్తికి ఎలాంటి సపోర్టు లేదు, ఎలాంటి బలమో లేదు. ఈ వ్యక్తి ఇంకా మీకు చెప్పండి, యోహాను కూర్చోటం అనేక విషయం అండి. యోహాను ఏ సూచక్రియ కూడా మీరు చూడండి, యోహాను ఏ సూచక్రియ చేయలేదండి. అనగా యోహాను ప్రార్థన చేసి ఏ దెయ్యం పోలా, యోహాను ప్రార్థన చేసి ఏ స్వస్థత జరగల. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను అసలు ఏ స్వస్థత చేయలేదండి, ఎలాంటి స్వస్థత జరగలేదండి. ఇక్కడ ఏ వ్యక్తి ఒక దెయ్యాన్ని కూడా పోగొట్టలేదండి. అసలు ఒక దెయ్యాన్ని కూడా పోగొట్టేటువంటి వాళ్ళు మన పాస్టర్ అంటామండి. చెప్పండి, అసలు మన దృష్టిలో గొప్ప పాస్టర్ అంటే ఎక్కడో లేదా అనగల్ని పడిపోవాలి, అసలు పడిపోవాలి, అలా పడగొట్టి ఆయన కేక కేక కేక. అసలు మీ కొరకు కష్టపడే పాస్టర్ గారు వదిలిపెట్టి ఇంకా కేకడి అలాగ నువ్వు చెప్తూ ఉంటారు కదా. పోనీ మరి ఈయనేమో ఏ కేక చేయలే, ఎవరిని పడగొట్టలా, ఏ స్వస్థత చేయలే, యోహాను ఏ సూచక్రియ చేయలే, ఒక అగ్ని కూడా దించలా. అతని కొరకు దేవుడు ఏ కార్యం కూడా చేయలేదండి. మీరు కావాలంటే యోహాను యొక్క చరిత్రలో బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు ఉన్నాయి. ఆయన మీరు చూడండి, ఎక్కడ కూడా ఒక సూచక్రియ కూడా చేయలేదు. పోనీ ఆయన ఏ సూచక్రియ చేయనటువంటి ఆయనే రెండో విషయం చెప్తారండి. ఎందుకని డ్రెస్ ఏం వేసుకునేవాడండి? యోహానుగా డ్రెస్ కోడ్ ఉంటుంది కదండి. ఏం డ్రెస్ వేసుకునేవాడండి? ఒంటి చర్మం కట్టుకుని, అంతేగా తల్లిగా ఒంటి చర్మం కట్టుకుని, ఎవడు ఆయన లెదర్ డ్రెస్ కూడా ఒంటి చర్మం కట్టుకుని, ఆహారం ఏం తినేవాడు తెలుసా అండి? మిడతల్ని, అడవి తేనె తినేవాడు. ఒక విధంగా మీరు చూస్తే ఎట్టంటో వాకింగ్ చేయడం పిలుస్తారండి. అంటాను, మిడతల్ని అడవి తేనె తింటున్నటువంటి ఆహారం అలవాటు చూస్తే అలాగ ఉంటాయి. పోనీ ఈయన ఎలా ఉంటాడంటే, కనీసం డ్రెస్ కూడా సరిగా ఉంటుందంటే, బట్టలు చూస్తేనేమో ఒంటి చర్మం కట్టుకుంటాడు. ఒంటి చర్మం కట్టుకునేటువంటి వాటిని తీసుకొస్తారండి. నేను ఒకసారి వాకింగ్ చెప్తా ఏదో సందర్భంలో వచ్చి అన్నానమ్మా, ఏమనుకోబాకండి. నేను అన్నాను, అమ్మా స్త్రీలైనటువంటి వారు మీరు డ్రెస్సులు ఏదైనా వాడుకుంటే నైటీలు వాడుతున్నారు చాలా మంది ఆడవాళ్ళు మనవాళ్ళు, ఆ వాక్యం చెప్పి అన్న నేను అన్నాను వాడుతున్నారు మంచిదే. అయితే ఆ నైటీలు అయినటువంటివి ఇంట్లో 4 గోడల మధ్య ఉండాలి తప్ప 4 బజార్లో ఉండకూడదు అని నోరు అదుపులేక అన్నానండి. నేను అంది నా వాళ్ళు కదా, బయట వచ్చారు నాకు అనవసరం, వాళ్ళు డైటీలు వేసుకుని ఏ డ్రెస్ అని ఎవరు ఇష్టం వాళ్ళు. కానీ క్రీస్తు రక్త బంధువులు మా సంబంధం ఉంది కదండి. అందుకని ఒక డ్రెస్ కోడ్ గురించి మాట అన్నాను. నేను అంటాను, నైటీ అనేది రాత్రి పొడుస్తుంది కాబట్టి నైటీ అంటారు, పగలేసుకుంటే డేటీ అనేవాడుగా కదా, దాని డేట్ అంటలేదంటే డే వేసుకోకూడదు అనమాట. రాత్రి పోనీ వేసుకుని మీరు అనాలి. అన్నాను, ఏ డ్రెస్ వేసుకుంటే ఏంటి పాస్పోర్ట్ ఇప్పుడు వచ్చి నష్టమేంటి అన్నారు. సరే ఏ డ్రెస్ పర్లేదు, రేపు వచ్చాను సార్ కోటానికి పిలుతావు, ఇది ఆటలు కాకరగా ఈసారి కోటానికి పిలిచాను అనుకోండి, నేను మంచి టీ షర్ట్ షార్ట్ అవుట్ వేసుకుని అనుకుంటా వచ్చాను అనుకోండి, మీరు ఏమంటారు? అబ్బా అయ్యగారు కేక 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 అంటారా? తీసుకొచ్చి వాకి పెడతారా, అక్కడి నుంచి మెడగొట్టి పెడతారా? ఏడదా కూడా రానిరు, స్టార్టింగ్ లో ఉంటారు మా తమ్ముడు. 7 చూడలేదు వస్తారు, ఇదేంద్రు చిన్న తెల్లని పిల్లలు వస్తున్నాడు అని. ఏమన్నా మీరు చెప్పండి, డ్రెస్ అనేది నేను ఒక్కడేనా? మీరు కదా, మీరు సరిగ్గా ఉండొద్దా? నలుగురు మనం చూస్తున్నారు కదండి. డ్రెస్ కోడ్ కనీసం బట్టలు సరిగా లేకపోతే అంటుంది మాత్రం ఒక విలువ కూడా ఎవరు అంటే డ్రెస్ అనేటువంటిది, బట్టలు అనేటువంటిది మనం ధరించే విధానంలో దేవుడి పిల్లగా ఉన్న మనం వేల మంది మన మీద కన్ను దృష్టి ఉంచుతున్నారు. కాబట్టి నేనంటే మీరు ఏ డ్రెస్ వేసుకుంటే నాకు అనవసరం, కానీ అది మీకు మీ యజమానుడికి మీకు నచ్చితే దేవుడి స్తోత్రం, నచ్చపోతే ఒకసారి అడగండి. మీ అన్నదమ్ములతో తల్లిస్తారని చెప్పి మెదకుండా ఊరుకుంటున్నారు, కానీ ఏమని నచ్చేది చేస్తారు చెప్పండి. 4 గోడల మధ్య పడేటప్పుడు అక్కడే వాడాలి. మేము షార్ట్ లేదని వేస్తే ఇంట్లో వాడాలి, లుంగి లేదంటే ఇంట్లో వాడాలి. అంతే తప్ప బయటకు లుంగి కట్టుకుని వస్తామండి, అక్కడికి బయటకు రావచ్చు వాటిని అలా రాకూడదు అంటే అంటుంది. అటువంటి పొరపాటు తప్పంటలా, అదేదో తప్పు చేసినట్టు లేదా డ్రెస్ చేస్తూ తప్పు చేసినట్టు కాదు, అది చూస్తానికి బాగుంది మీరే చెప్పండి అదే. కానీ ఈయనైతే ఆనాటి కాలం ఇలాంటి అసలు మామూలు డ్రెస్ వేసుకుంటారు అంత మాత్రం. కానీ ఈ పాస్ట్ గారి వాక్యం చేత మండుతున్న ఈ పాస్ట్ గారు కనీసం డ్రెస్ కోడ్ సరిగా లేదు. పోనీ కనీసం ఆహార అలవాట్ల మనలాగే ఏమైనా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పీతల బిర్యానీ తింటాడంటే ఏం తింటాడంట? మిడతలను తింటున్నాడంట. ఇప్పుడు తిన్నారా మిడతలని? మిడతలమ్మా ఇప్పుడు తినలేదా? పురుగుల్ని ఇది పురుగులు కూడా తినలేదా? ఏంటి బాగా వెనకబడిపోయాడు సంఘం. పురుగులు తింటాయి కదా, మా తాత తినేసేవాడు పురుగులు ఇంత చక్కగా పేడ పురుగులు ఉండేయండి. పేడ గొట్టం పోగేసుకుంటేనండి, ఆ పేడ పోగేసి అందులో ఇంత లత్తి పురుగులు ఉండేవి. చూసారు ఎప్పుడన్నా? గుర్తుందని పెద్దవాళ్ళకి
ఇంత నిలవేసిన పేడ ఉంటుందిలేండి, అప్పట్లో గుట్టలు పేడ నిలవేసేవాడు. దాంట్లో ఇంత లద్దెపుట్లు వచ్చాయి. మిలిటరీ నుంచి వచ్చేట మా తాత దాన్ని చూసుకుని ఏం చేసేవాడు తెలుసండి, చక్కగా ఇంత పేడ ముద్ద చేసి తంపట్లో వేసి కాల్చి పప్పు పొలిసి చక్కగా నూనె పోసి చక్కగా మసాలా వేసి వేసుకుని తినరా అనేవాడు. బాబు నాకు కళ్ళ ముందు నేను చూసి నేను తినలేను బాబు. పురుగులు కూడా తినేటువంటి వాడు. నేను అనుకుని ఎవరు తింటమే కాదు, మా తాత కూడా తిన్నాడు. ఇప్పుడు ఆయన కూడా పురుగులు తీసుకుని ఇలాంటి పురుగులు ఏపుకుని చక్కగా ఫ్రై చేసుకుని తినేటువంటి వాడు. కొన్ని యాభై మొక్కలు మెడత తిన్నాడు. ఆహారం అలాంటి అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా అసలు ఆహ్వానిస్తారండి? ఈ పాస్టర్ గారు ఆహారం అలవాటు సరిగా లేదు, వస్త్రధారణ సరిగా లేదు, కనీసం మాట తీరు సరిగా ఉంటుందో అనుకున్నాం. ఇప్పుడు యాభై దగ్గరికి మీరు కనుక ఇల్లు అనుకోండి, ఆయన ఎలా మాట తెలుసా? మీ పాస్టర్ ఎలా పలకతా చెప్పండి. పాస్టర్ గారి దగ్గర కనపడి అనుకోండి, అక్క వందనాలు, వదినా ప్రైజ్ రా, చెల్లి బాగుండవా, అంతే కదండి మాట్లాడేది. మీరు యావన్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆయన ఎలా మాట్లాడుతుంది తెలుసా అండి? చదవండి ఒకసారి లోకా సువార్త 3వ అధ్యాయం. ఆయన దగ్గరికి వెళ్దాం. పాస్టర్ గారు నేను వందనాలు చెప్పొద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. లోకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందడానికి వచ్చిన జనసమూహమును చూసి సర్ప సంతానమా తలలో పైకి ఎత్తుకోండి. ఎవరు పిలిచాడు పాస్టర్ గారు? ఎవరిని? బాప్తిస్మం వద్దన్న వాళ్ళ, బాప్తిస్మం తీసుకుంటాను అన్న వాళ్ళ. బాప్తిస్మం పొందడానికి వచ్చారంట కొంతమంది. పాస్టర్ గారు వచ్చి అయ్యారు మాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి వచ్చారు. సర్ప సంతానమా అన్నాడు. ఎవడన్నా కొట్టాను మళ్ళీ. ఇప్పుడు వాక్యం చెప్పాడు. ఇప్పుడు సర్ప సంతానం అవసరంలా, పొరపాటు నేనే వాక్యం చెప్తా ఒరే పాపి అని అనుకో. ఎవడురా పాపే? పాపి ఎవడురా? నువ్వు పాపి, మీ నాన్న పాపి, మీ తాత పాపి, మీరు పాపాలు పుట్టరా? మమ్మల్ని పాపి అంటావు. 100 సంఘాలు ఉన్నాయి, ఇది కాకపోతే సంఘం చెత్తపట్టమే. పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్తా ఈరోజండి. ఏమండి ఈ పాస్టర్ గారు అంటాడు దేవుడు యొక్క వాక్యం చెప్తున్నటువంటి ఈయన ఈ వాక్యం చెప్తా ఈయన దగ్గరికి వస్తే ఈయన అంటాడు సర్ప సంతానం అంటాడు. ఒకవేళ పొరపాటు నీ వాక్యం కనుక మీ పాస్టర్ గారు చెప్పాడు అనుకోండి, మీ ఆయన చెప్తా కదా నేను చెప్పాను అంటే ఎవడో సర్పం, నువ్వు సర్పం, మీ నాన్న సర్పం, తాత సర్పం, మీరే సర్పాల వంశం రా, మమ్మల్ని బట్టి సర్పం అంటారు అని సామాన్లు మొత్తం చదవరు. వాక్యం చెబుతారంటే సామాన్లు లారీలో ఉంటాయి. అర్థమైందండి? అసలు ఎవరిని ఇయ్యాల రేపు ఎలా ఉందంటే సంఘంలో ఆత్మీయత ఎంత ఎదిగారంటే సంఘంలో ఏ వ్యక్తిని కూడా గట్టిగా మాట్లాడకూడదు. ఒకటే మాట, దేవుడిని దీవించబోతున్నాడు, దేవుని ఆశ్రయించబోతున్నాడు అనగా ఆకాశ వాక్కులు విప్పుతున్నాడు, ఇదిగో ఆకాశ వాక్కులు విప్పుతున్నాడు అనగానే అప్పుడు పట్టదారులు నీవు దెమ్మరిస్తే బొచ్చిపెట్టు మొచ్చిమే పోసుకుంటామయ్యా. దీవించయ్యా, దిమ్మరించయ్యా, కొమ్మరించయ్యా, బొచ్చిపెట్టు పోసుకుంటామయ్యా. ఇక దీవించడమే కొమ్మరించడమే అంతే తప్ప దీవించు అనే పాస్టర్ గారు వాక్యం చెప్తా అది ఏంటి వాక్యం, అది వాక్యం బెస్ట్ అన్నాడు. బెస్ట్ చెప్పాడు. ఏంటండి సేవను దీవించాలి. ఇంకో మాట చెప్తానండి, దేవుడు ఒక మాట చెప్పాడు, జ్ఞానమును కౌగిలించుకోండి దాని చేతిలో ధన ఘనతలు. చెప్పండి ఏమనండి? జ్ఞానమును కౌగిలించుకోండి దాని చేతిలో ధన ఘనతలు ఉన్నాయి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ధనం ప్రత్యేకంగా రావాలని, ఘనత ప్రత్యేకంగా రావాలి చేయవసరం లేదండి. జ్ఞానమును కౌగిలించుకోండి దాని చేతిలో ధన ఘనతలు ఉండి అన్నాడు. అంటే ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇది జ్ఞానం అనుకోండి, నేను ఎవరిని? నీ జ్ఞానం వాడు అజ్ఞాని పాపి అంటారా అనుకోండి. కానీ నేనే కనుక జ్ఞానం అనుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తిని కౌగులించుకోవడం నిలబడి అతను వచ్చి జ్ఞానమైన నన్ను కౌగులించుకోవాలి అనుకోండి. ఆ వ్యక్తి వచ్చి ఇలా కౌగులించుకొని అనుకోండి, అర్థం చేసుకోండి, జస్ట్ ఊహించుకోండి. ఒక వ్యక్తి ఇలా నిలబడ్డాడు, జ్ఞానము నన్ను కౌగులించుకోవడానికి వచ్చాడు, నేను ఎలాగో కౌగులించుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఏముంది? జ్ఞానం చేతిలో ధనము, ఒక చేతిలో ఘనత ఉంది కదండి. ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను ఇలా కౌగులించుకుంటే నా చేతిలో ఆ వ్యక్తికి ఏడుంటాయి? ఎవడు తెలుసు ఏడుంటాయో చెప్పండి. ఏడుంటాయండి? ఆ వ్యక్తికి వెనకాల ఏడుంటాయి? వీపు వెనకాల ఉంటాయి. అంటే అర్థం తెచ్చండి, జ్ఞానమును కౌగులించుకోండి, ధనము గంటని వెనకాల పరిగెత్తుకొస్తాయి. మెల్లిగా కొట్టండి, జనం వస్తాయి. జ్ఞానము ధనము గంట అదే వస్తాయి. దాన్ని కౌగులించుకోవడం చాలండి, అంతే తప్ప దాని గురించే నువ్వు అప్పటి అవసరం లేదు. కానీ మనకి అలా వాక్యం చేత కుదరదు. ఇంకా అసలు యావన్ లాంటి వాక్యం అయితే బాప్తిస్మం పొందండి బాబు అని బతిలాడుతుంటేనే బాప్తిస్మం పొందటంలా. కానీ యోహాను దగ్గరికి వచ్చేటవాడు సర్ప సంతానము రాబోతులు తప్పించుకొని మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని ఆ మాట మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఆయన గురించి ఆలోచించండి. ఈ వ్యక్తి కనీసం మాట చూస్తే కఠోరంగా ఉంది, వస్త్రాలు చూస్తే వస్త్రహీనంగా ఉండి, ఆహారం చూస్తే పురుగులు నెట్టున్నాడు. ఇలాంటి వ్యక్తి దగ్గర కూడా ప్రార్థన చేస్తారండి. ఇలాంటి వ్యక్తి
రాజుల వెన్నుల్లో వణుకు పుట్టించాలండి. కారణం తెలుసా? ఇతనికి వస్త్రాలు సరిగా లేకపోవచ్చు, ఇతని భాష కరెక్ట్గా ఈ పాట కఠినంగా ఉండొచ్చు, కానీ ఇతని జీవితంలో వెనక ఎవరు లేకపోవచ్చు, కానీ యోహాను వాక్యము చేత మండుచున్న దీపం కాబట్టి అతను ఆ మండుచున్న దీపం చేత నీతివంతుడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఆ నీతి, ఆ పరిశుద్ధతే రాజుల వెన్నుల్లో వణుకు పుట్టించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యోహాను నీతివంతులని తెలిసి ఒక నీతివంతుడికి వెళ్ళటానికి ఆ దేశానికి పడితే రాసే వణికిపడండి. అంటే ప్రజల్ని, జనాల్ని భయపెట్టాల్సింది వాళ్ళ అందబలంతోనో, కండబలంతోనో, ధనబలం, రాజకీయ బలంతో కాదు. నీతిగా బతికి చూడను, నిన్ను చూస్తే ఒక్కొక్కటి భయపట్టాలా, అంతగా మంట. దేవుని యొక్క వాక్యత మండిటువంటి ప్రతి ఒక్కడు నీతిగా ఉండాలి. ఆ నీతే ఎదుటి వాడితో మాట్లాడాలన్నా భయం పుట్టిస్తుంది. చివరికి హేరోదు ఇతను చూసి భయపడ్డాడంట. అతను పరిశుద్ధుడును నీతిని చూసి రాజును భయపెట్టాడు. కాబట్టి మండుచున్న దీపాలు అవి ఎలా ఉంటాయి అంటే నిత్యము మండుతూనే ఉంటాయి. అవి అనేకులు వెలుగు చూపిస్తూ ఉంటాయి, నీతిగా బతుకుతూ ఉంటాయి. మండుతున్నటువంటి దీపాలు మౌనంగా ఉండవు. ఆరిపోయినటువంటి సంఘములు, ఆరిపోయినటువంటి వాటిని మరలా రెప్పించి ఆ మంట సంఘాన్ని అభివృద్ధి చేస్తాయి, ఆ మంట కుటుంబాలు అభివృద్ధి చేస్తాయి. దావీదు గుండెలో పెట్టిన ఆ మంట ఎలాగున తన రాజ్యాన్ని కాపాడుకొచ్చిందో, నీవు కూడా వాక్యం పెట్టిన నీవు నీ కుటుంబం పట్ల ఒక మంట ఉంటే, నీ సమాజం పట్ల ఒక మంట ఉంటే, ఆ మంట నిత్యం ఎలా మండాలంటే నీ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుని సమాజంతో పోటీ, ప్రపంచంలో ఈ పోటీ ప్రజలు నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఉన్నతంగా ఎదిగేదాకా ఈ మంట ఆరిపోకూడదు. దేవుడి స్తోత్రం కలుగును దాకా. కళ్ళ ముందే జనమందరూ ప్రార్థన ఎదుగుతా ఉంటే మన బిడ్డలు కనీసం మోకరేసి ప్రార్థన కూడా చేయడం చాటుకో. అందుకు హృదయంలో మంట రావాలి, నీ గుండె అందుకు మంట కావాలి. నా బిడ్డలు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారు, నేను ఎందుకు ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను అని మన గుండెల్లో రావాల్సిన మంట, ఆ విషయమై మన హృదయాలు నిత్యము కూడా మండుతూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నిత్యము ఈ మంట హృదయంలో మండాలి. ఎలా మండుద్ది? దేవుని యొక్క వాక్యం వింటే మండుతూ ఉంటుంది. ఎలా మండుతుంది? వాక్యం ధ్యానిస్తే మండుతూ ఉంటుంది. ఎలా మండుద్ది? ప్రార్థన చేస్తూ ఉంటే ఏ ఇంట్లో నిత్యము ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో నిత్యము మంట మండుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఇంట్లో నిత్యము ప్రార్థన ఉంటుందో ప్రార్థన ఉన్నటువంటి ఆ ఇంట్లో నిత్యము కూడా అగ్ని మండుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు చెప్పారు. హృదయంలో మండుకోవాలి. రెండోది ఎలా ఉండాలి? నిత్యము కూడా, ఇది ఒకరోజు కాదండి, వాక్యము డైలీ ప్రతి దినము కూడా ఆ మంట ఆరనివ్వకండి అంటాడు కదా. కొంతమంది తగాద ఆరనీరు, నువ్వు ఆ తగాద ఆరనిపోయావు అండి, అది ఆరిపోయింది, కానీ మంట మాత్రం ఆరబాకండి. వాక్యం చేత కట్టి ప్రతి దినము యాజకులు కట్టెలు బలిపేట మీద కట్టెలు ఒకదాని పోగేసి మంట మండిస్తూనే ఉంటారు. అలాగనే ప్రతి సమాజంలో, ప్రతి సంఘంలో వాక్యం కట్టెలు ప్రార్థన చేత ఒక్కొక్కరు మండించుకుంటూ ఒకళ్ళంటే ఒకళ్ళు కుటుంబంలో ప్రార్థన చేత, వాక్యం చేత, ఆరాధన చేత నిత్యం ఆ ఇల్లు ఎలా ఉంటే ఆ ఇంటిని చూస్తే మండిపోవాలి. నిత్యం ఆ ఇల్లు మండుతూ ఉండాలి. అద్భుత మాటలు గుర్తుపెట్టుకోండి. ఇల్లు మండిపోవాలి కానీ కాలిపోకూడదు. అర్థమైతే చప్పట్లు కట్టండి. అర్థమైనా మంట మండాలి కానీ అది కాలిపోకూడదు. నిత్యము మండుతూనేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటారు. అయితే చివరిగా ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. చివరికంటే అయిపోయింది అనుకున్నా, లేకపోయింది. 3వ విషయం చెప్తుంది. ఒకటి, హృదయంలో మండాలి, వాక్యము ప్రార్థన సహవాసం చేత మండుతూ ఉండాలి. 3వ విషయము నేను అంటాను, ఈ మంట దేనికోసం? రోజు ప్రార్థన అనే మంట లేకపోతే నష్టం ఏంటి? ఎందుకు ఈ మంట పెట్టాలి? నిత్యము వాక్యం వింటా ఉండాలా, నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలా అని అనుకోవచ్చండి. ఈ ప్రార్థన నిత్యం మండుతూ ఉండటం వల్ల మీకు అద్భుతమైన మాట చెప్తాను, గుర్తుపెట్టుకుని. ఇప్పుడు ఈ మంట అవసరమో కాదు మీకు చెబుతుంది కానీ, సరేనండి. నిత్యము వాక్యము ప్రార్థన చేత ఎందుకు కుటుంబాలు మండాలో, ఎందుకు సమాజం మండుకోవాలో అని చెప్తాను. దాని వల్ల ప్రయోజనం ఏంటి మీకు చెప్తాను. అది కావాలనుకుంటే ఇక మండండి, లేదనుకుంటే చల్లారిపోండి. సరేనా? పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం చదవండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ మంట వల్ల, నిత్యం మంట చూడటం వల్ల, ఆ మందు చూడబడేటువంటి దగ్గరికి వెళ్ళటం వల్ల ఏం ప్రయోజనం చూడండి. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. అతను చూసినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వెంట చూచెదనని అనుకునేను. తనలో పైకెత్తుకూరుడి. ఇప్పుడు చెప్తాను,
అయ్యా ఎందుకయ్యా ఈ బలిపీఠం మీద నిత్యం మండుచు ఉండాలి అని అంటే, నిత్యము మండుచున్నటువంటి పొద వలన ఏం జరిగిందో చూస్తామనండి. ఒక పొద దేవుడు మోషేని సేవకు పిలిచే సమయానికి, దేవుడు మోషేని సేవకు సిద్ధపడే సమయానికి ఒక మండుచున్నటువంటి పొదలో నుంచి అతను ప్రత్యక్షమయ్యాడు. అవును కదండి, ఈ సంగతి మీకు గుర్తుంది. దేవుడు మహాకృప చేత ఈ మండుచున్న పొద నేను కూడా దర్శించానండి. ఆ పొద మండుతున్నటువంటి ఆ పొద నేను చూశాను. అంటే నేను చూసినప్పుడు అది మండతలేదండి, అది ఒకప్పుడు మండినటువంటి పొద. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పొద ఎలా ఉంటుందంటే, అవి పిచ్చి మొక్కలన్నీ ఉంటాయి, కానీ పిచ్చి మొక్కలు కాదు. చెట్లు చాలా చక్కగా ఉంటాయి, చాలా చెట్లు చిన్న 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 మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలన్నీ కలిసి ఒక గుబురుగా ఉండి అది ఒక పొదలాగా కనపడుతుంది. ఒక గోడ మీద నుంచి ఆ పొద ఉంది, దాని చుట్టూ ఒక గోడ కట్టారు. మనం దూరం నుంచి అవన్నీ కూడా మనం చూడవచ్చు. ఆ మండుతున్నటువంటి పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అడుగుదాం, నిత్యం పొద మండుతున్న ఆ పొద మండుతుంది కదండి. ఎందుకయ్యా బలిపీఠం మీద మంట ఉండాలి, నీ హృదయంలో ఎందుకు మంట ఉండాలంటే, ఈ మోషే గారికి జరిగేటువంటి సంఘటనలో ఈ మండుచున్న పొదలో నుంచి నన్ను 4 మాటలు చెప్పడేవాడు. ఈ పొద మండుతుంది కదండి, పొద నిత్యం మండుతూ ఉండటం వల్ల మొదటి బెనిఫిట్ ఏంటంటే, ఆ పొదలోకి ఎవరు దిగి వచ్చారు చెప్పండి. అక్కడ ఏమున్నాడు? అక్కడ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతను చూసినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచున్నది, కానీ ఆ పొద తలపైకి ఎత్తుకోండి. ఎక్కడైతే వాక్యము చేత ఒక పొదనే సంఘము గాని, పొదనే ఒక ఇల్లు గాని, ఎప్పుడైతే హృదయం ఎప్పుడు నిత్యం మండుతూ ఉంటుందో వాక్యము చేత, ఆ మండుచున్న పొద మధ్యలోకి దేవుడే దిగి వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే వాక్యములతో నువ్వు మండుతూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షం ఉంటుంది. అంటే ఏ ఇంట్లో దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఏ వ్యక్తిలో దేవుని యొక్క వాక్యంతో మండుతూ ఉంటారో, ఏ సంఘం నిత్యం ప్రార్థనతో ఉంటుందో, ప్రార్థనతో నిండినటువంటి ఈ పొద మధ్యలోకి ఎవరు దిగి వచ్చాడు? అక్కడ పొద మండుతూ ఉండగా యెహోవా పొద మధ్యలో ఉన్నాడు అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ఈ సంఘం నిత్యము ప్రార్థన చేత వాక్యం చేత మండుతూ ఉంటే ఈ సంఘం మధ్యలోకి దేవుడే దిగి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నిత్యము ఈ సంఘానికి మధ్యలో దేవుడు నిత్యం ఉంటాడు. ఎందుకంటే మండుచున్న పొదలో నుంచే దేవుడు ప్రత్యక్షత చూశాడు మోషే. అనగా ఒక పొద ఎప్పుడైతే మండుతూ ఉంటుందో ఆ పొదలో దేవుని ప్రత్యక్షత ఉంటుందండి. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, నీ ఇంట్లో నిత్యము ప్రార్థన చేత వాక్యం చేత మండుతూ ఉంటే నీ ఇంట్లోకి దేవుడు దిగి వస్తాడు. ఎందుకంటే మండుచున్నటువంటి ఆ పొద మధ్యలోకి యెహోవా అక్కడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవుతారు. మీకు తెలుసు కదండి, ప్రత్యక్ష ప్రసారాలు చూసారా? ప్రత్యక్ష ప్రసారాలు నాన్న ఏం చూడదా? ఓహో తెలుగు అర్థం కదా అనుకుంటూ కొంచెం లైవ్ ఇప్పుడు అర్థమైనట్టుంది. అది లైవ్ చూస్తుందండి. ఏదో న్యూస్ కాసేపులో న్యూస్ చూస్తారు కదండి, అది దానికి ప్రత్యక్ష ప్రసారంగా మీరు చూస్తారు కదా. అంటే ప్రత్యక్ష ప్రసారం అంటే ప్రతి అంటే ఎదురుగా, అక్షము అంటే కన్ను. ఇప్పుడు చెప్పండి, అమ్మో ఇన్ని సందులు సమాసం ధ్యానం చెప్పండి. నేను ప్రత్యక్ష కంటికి ఎదురుగా లైవ్గా కనపడట్టుగా. అనగా ఎప్పుడైతే నువ్వు పొద మండుతూ ఉంటావో, ఎప్పుడైతే నీ సంఘం మండుతూ ఉంటుందో, ఎప్పుడైతే వాక్యము ప్రార్థన చేత నీ హృదయం నిత్యము పడుతూ ఉంటుందో, నిత్యము మండేటువంటి ఆ పొద మధ్యకి దేవుడు దిగి వస్తాడు. కాబట్టి దేవుడిని ఇంట్లోకి, దేవుని సంఘంలోకి రావాలంటే ఇప్పుడు చెప్పండి, మీరు నిత్యం ఏం చేయాలి? పొద మండుచూ ఉండాలి. ఎప్పుడైతే పొద మండుతూ ఉండదో దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుంది. తల్లిగా వాక్యం చేత మండేటువంటి వాళ్ళు చూస్తే ఎలా ఉండదు తెలుసా అండి? వాళ్ళని చూస్తే ఎలా ఉండదు తెలుసా? మీకు వాక్యం గుర్తు చేస్తా. పరిశుద్ధ గ్రంథంలో చూడండి ఒకసారి, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం చివరి వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఒక వాక్యం చేత మండుతున్నటువంటి వ్యక్తి, ప్రార్థన చేత మండుతున్న వ్యక్తి, దేవుడి యొక్క సేవలో మండుతున్న వ్యక్తి ఎలా కనపడతాడు చూడండి ఒకసారి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూతల వలె. గట్టిగా సపోర్ట్ కొట్టండి. సభలో కూర్చున్న వాళ్ళందరూ సన్హెడ్రిన్ మహాసభలో నిలబడ్డారు. అందరూ చూస్తున్నారు. ఎవరి వైపు అండి? ఎవరి వైపు చూస్తున్నారు? సంఘంలో ఒక సంఘ పెద్దండి ఏర్పరచబడినప్పుడు 7 సంఘ పెద్దలు. ఆదిమ సంఘం ప్రారంభమైనప్పుడు వాళ్ళు నిలబడి పాస్టర్ గారు కాదండి, ఒక సంఘ పెద్ద. ఒక్క సంఘ పెద్ద ప్రపంచంలో మొట్టమొదటి క్రైస్తవ సంఘంలో హతసాక్షి దేవుడి సంఘ పెద్దండి. ఆ సంఘ పెద్ద స్టెఫెన్ అతను నిలబడి సమాజంలో మాట్లాడుతూ ఉంటే జనం అందరూ ఆయనకు చూశారంట. ఎలా కనపడండి? తెల్లవారు లెగిస్తే వాళ్ళ మధ్యలో పెరిగినటువంటి ఈ స్టెఫెన్ చూస్తే దేవదూతను చూసినట్టుగా ఉందంట. మీరు అర్థం చేసుకోండి, వాక్యముతో నిత్యం మండేవాడిని చూస్తే దేవదూతను చూసినట్టుగా ఉండాలి. మనం మండుతూ ఉంటే ఏంటి ఏళ్ళు పట్టేటువంటి మగ్ధుడిని మరీ గుర్తొచ్చుద్ది. కొంతమంది ఎలా అంటే అసలు నా కోపం వచ్చిన కానీ 7 దెయ్యాలు కలిపి చూపిస్తూ ఉంటారు. మగ్ధుడిని మరి 7 దెయ్యాలు పెట్టి కదండి. కొంతమంది కోపం ఎలా అవుతుంది, 7 దెయ్యాలు కలిపి ఒకేలా ఒకటి పని చేస్తాయి. 7 దెయ్యాలు 70 దెయ్యాలు ఉంటాయి. 2000 దెయ్యాలు ఉంటాయి అంటే ఎవరికి?
కూర్చొని ఆయన కోపం చైన్లు అయిపోయినాయి, సంఖ్యలు అయిపోయినాయి. ఎవరు తెచ్చేశారు? మార్క్స్ 5వ అధ్యాయం ఉన్నాడు. ఏమండి ఆయన కోపం ఏం తెచ్చాక తెలుసా? ఏమండి సంఖ్యలు తెచ్చేశాడంట, బంధకాలు తెచ్చేశాడంట, ఒంటి మీద సొక్కాలు తెచ్చేశాడంట. ఇక రాళ్ళు తీసుకుని ఎలాగండి అమ్మా, కొంత కోపం వస్తే ఎలా కాదండి, నిన్ను చూస్తే ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యంతో మండే వాళ్ళ ముఖం ఎలా ఉంటుందంటే దేవదూతల ముఖం లాగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు నీ ఇంట్లో ఎవరో నేను చూస్తే నేను చూసేటట్టుగా, నీ సంఘం నేను చూస్తే నీ ముఖం చూసి కాసేపు మాట్లాడేట్టుగా ఎలా ఉండాలంటే, నిన్ను చూస్తే నువ్వు కాపాడకూడదు, నిన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టుగా ఉండాలి. నీ మాట వింటే దేవుడు మాట్లాడే ఎదురుకొచ్చి మాట్లాడినట్టుగా ఉండాలి. ఇదే మాట అపోస్తలుడైన పౌలు ఒకసారి ఏమంటే తెలుసండి, ఇక్కడ జీవించువాడు నేను కాదు క్రీస్తు నాయందు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 19-20 వచ్చి అంటాడు, అయ్యా నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, నేను అనేవాడిగా చచ్చాను, ఇక జీవించేవాడు నేను గాను క్రీస్తు నాయందు. అంటే ఇప్పుడు క్రీస్తు నాయందు జీవించాలంటే పౌలు మాట్లాడితే క్రీస్తులాగా ఉంటుంది, పౌలు నడక క్రీస్తులాగా ఉంటుంది, పౌలు చూపు క్రీస్తులాగా ఉంటుంది, పౌలు ప్రేమ క్రీస్తు లాంటి ప్రేమ ఉంటుంది. అంటే దేవుని యొక్క వాక్యం మండుతూ ఉంటే ఉపయోగం ఏంటంటే, నీ ముఖము చూస్తే దేవదూతల ముఖంలాగా, నీ ముఖం చూస్తే ఎవరండి. నేను అంటాను, నిన్ను చూడగానే ఉదయాన్నే పూర్వకాలం చెప్పే కదా, ఉదయాన్నే లేచి శివుని ముఖం చూసేవాళ్ళండి. మనం బతుకున్న రోజులు ఉదయాన్నే శివుని ముఖం చూసేవాళ్ళండి. ఏంటన్నా గుర్తులేదా? ఉదయాన్నే లేచి మనకు బాగా ఇష్టం ఇదిగో ఏమమ్మా రే 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 బావు అనుకునేవాడు. ఉదయాన్నే లేచాము ఇదిగో ఏమమ్మా రే రే బావు అనేవాడు. కొంతమంది భార్య ముఖం చూసి లేచేవాడు, కొంతమంది భార్య ఉదయాన్నే లేచి మనం బతుకున్న రోజులేండి. ఏమండి ఇదిగో ఏమయ్యో రోయ్ నిన్నే బావు అని. ఒకప్పుడు లేవగానే భర్త ముఖం చూసేవాడు, ఒక లేవగానే భార్య ముఖం చూసేవాడు, ఇంకొంతమంది అయితే చక్కగా పిల్లల ముఖం చూసేవాడు. ఇంకా నెలకొడుకు వచ్చిన రోజు అయితే చూసారు ఎప్పుడన్నా నెలకొడు పొరపాటు నెలకొడు కనపడిందంటే అరే అరే బంగారం బంగారం ఎక్కడ అని ఇంకోటి చూడండి కళ్ళు మూస్తుంది. ఇక ఈ నెల తెలియదు. అప్పుడు మనకి ఇష్టమైన బంగారం అంటే ఉండాలి. పిచ్చి ఇచ్చి రోజులు కదండి అవి పిచ్చి ఇచ్చి రోజులు కదండి. భార్య లేవగానే భార్య మొహం చూసేవాళ్ళు, లేవగానే పిల్లల మొహం చూసేవాళ్ళు. కానీ కాలం మారిపోయింది కదండి. ఇప్పుడు లేవటం మనకన్నా విషయాలు వచ్చినాయా, మనకన్నా మిషన్ కాళ్ళు వచ్చినాయా, మరి మన పెద్ద సీఎం మరి అందుకని ప్రపంచం అంతా మనకు మెసేజ్ దీని మొహం చూస్తే తప్ప మనకు తెల్లవాట్ల ఏమండి చూడొద్దట్టలా. ఏమండి ఒకప్పుడు మనం ఇప్పుడు దీని మొహం ఎంత ఆసక్తిగా చూడాలనిపిస్తుంది. ఈ రోజు ఒక పని పెట్టుకున్నాం, దీన్ని డామినేట్ చేయగలిగే భర్తలాగా మనం తయారవ్వాలి. ఇంట్లో ప్రతి పురుషుడు దీన్ని డామినేట్, నా భార్య ఉదయం లేచి నా ముఖమే చూడాలి అన్న ఆత్మీయ స్థితిలోకి భర్త రావాలి. ప్రతి స్త్రీ నా ప్రార్థన ఎలా ఉంటే దీన్ని చూస్తామంటే అర్థం ఏంటి, దీని ఎంత ఎక్కువ ఇష్టం ప్రయారిటీ ఉంది కదా. నా భర్తకి నాకంటే ఇది ప్రయారిటీ కాకూడదు, ముందు లేచి నా భర్త నా ముఖమే చూడాలి. అర్థం కదా. ఆ ఆత్మీయ స్థితిలోకి రావాలంటే అసలు మన ముఖాలు చూస్తే ఉండాలిగా. ఎలా ఉండాలండి? అసలు నీ ముఖమే చంద్రముఖి ముఖం దాన్ని, నీ ముఖం చూస్తే ఇంటి ఎదురు కూర్చుని పిల్లలు కొత్తలో ఉండే ఆ మాట, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, నువ్వే ప్రాణం ఇదిగో అసలు ఈ ముఖం చూస్తున్న సుందర వంద నైనాలు ఎత్తుకుని ఇండియన్ వెతికిన ఐగుప్తు దేశం అంత అన్నట్టుగా ఎలా పూడే ఊళ్ళండి. ఇంకా రాను అవన్నీ పోయినలేండి. ఈ ముఖం అలా కనపడాలంటే నిత్యము ప్రార్థనతో వెలిగేటువంటి వారి ముఖం, నిత్యము ప్రార్థనతో మండే వాళ్ళ ముఖం, నిత్యము వాక్యంతో మండే వాళ్ళ ముఖం దేవదూతలా ఉండదు. మీరు మీ ఇంట్లో నిత్యము ప్రార్థనలతో అట్టని ఏ పని పాట తీయొద్దని కాదండి, సమయ సందర్భంతో కూడా రోజు ప్రతి ఇంట్లో ఒక ప్రార్థన, ఒక వాక్యము, ఒక ఆరాధన ద్వారా సంఘంలో కనుక నువ్వు ఈ కార్యం చేస్తూ ఉంటే, ఆ మంట నిత్యం మండుతూ ఉంటే ఏ ఇంట్లో వాళ్ళైనా నిన్ను చూడగానే, ఇంట్లో నిన్ను చూడగానే ఒక దేవదూతలాగా ఉంటుంది. అంటే దేవుడు వాక్యం చెప్తుంది, ప్రార్థనలో మండేటువంటి వారి యొక్క చూస్తే దేవదూతలా కనపడండి. కాబట్టి మండుతున్న పొద దగ్గరికి వెళ్ళగానే మొదటి బెనిఫిట్ ఏంటంటే నీ ముఖంలో నుంచి దేవుడి జనాన్ని కనపడతాడు, నీ మార్గం దేవుడు సరళం చేస్తాడు. రెండోది, ఆ మండుచున్న పొద మీరు చూడండి ఒకసారి, అదే మాట మళ్ళీ చదవండి ఒకసారి. ఆ పొద మండుచు ఉంది. 2వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతను చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత సూచనని తలలో పైకి ఎత్తుకోండి. తల్లి చెల్లి అక్క అన్న చెవుల్ని తీసుకుని ఎక్కడైతే ఈ పొద మండుతుందో ఆ పొదను గురించి ఎవరు తెలుసా? ఆ పొద మండుతుంది కానీ అది కాలిపోలేదు. ఈ వింత ఏమిటో నేను చూసి వస్తానన్నాడు. అనగా వాక్యము చేత ప్రార్థన చేత ఎవరైతే మండుతూ ఉంటారో వాళ్ళ
వాళ్ళు ఈ ఊరు అందరికి ఒక వింతగా కనపడతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాక్యంతో మండే ప్రతి ఒక్కరూ చూస్తే వాళ్ళకి వింతగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మడుతూ ఉంటారు కానీ కాలిపోరు. అదోనండి, వాళ్ళు నిత్యం మడుతూనే ఉంటారు. ఇదేంటే వింత అంటే, ఒరే మనం ఏం తప్పు వస్తేనే చచ్చిపోవాలనిపించిందండి. కొంతమంది అప్పుడైతే చనిపోవాలనిపించింది, కొన్ని కష్టాలు చనిపోవాలనిపించింది. కొంతమందికి ఒక మాట అంటే చనిపోతా ఉంటారు, అత్త ఒక మాట చనిపోతారు, భర్త ఒక మాట చనిపోతారు. చిన్న చిన్న కాలంలో చాలా మంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న కాలంలో ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వింతగా చెప్పంటారా, దేవుని యొక్క వాక్యం చేత మండేటువంటి వారు, దేవుని యొక్క ప్రార్థన మండేటువంటి వారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వాళ్ళు మాత్రం ఏ కష్టము, ఏ నష్టాలు, ఏ అవమానాలు వాళ్ళని కాల్చలేవు. ఎందుకంటే వాళ్ళు మండుతూనే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒరే మీకు ఇన్ని శ్రమలు వచ్చినాయి కానీ వీళ్ళేంటి కాలిపోవట్లేదు, ఈ వెళ్తేంట్రా వెళ్తే. ఎందుకంటే ఈ వాక్యంతో మండేటువంటి వారు, వాక్యంతో మండేవారు, ప్రార్థనతో మండేవారు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు కాలిపోతాయేమో కానీ ఈ మండేవాళ్ళు కాళ్ళు, ఆ పొదం మండుతుంది కానీ అది కాలిపోలేదు. బెనిఫిట్ తెలుసా? నువ్వు ప్రార్థన చేత, వాక్యం చేత నిత్యము గనక నువ్వు మడుతూ ఉంటే, ఈ హృదయం కానీ, నీ ఇంట్లో కానీ, నీ సంఘం కానీ ఇలా కూడికలు చాలా మడుతూ ఉంటే ఎన్ని శ్రమలు వస్తాయి, ఎన్ని బాధలు వస్తాయి, ఎన్ని నష్టాలు వస్తాయి, కానీ అవి కాలిపోతాయేమో కానీ మనము కాలిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు నిత్యము మండుతూనే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఒక వింతగా ఉంటారండి, ఊరందరికి వింతగా. మోషే ఈ వింతతో చూస్తారు. వింతే ఈ లోకంలో చాలా మంది ఇది వింతే. చిన్న చిన్న కారణాలు చెప్పి అనేక మంది జీవితాలు ముగించారు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా సంఘం వాటిని ఎదుర్కొంటూ, కళ్ళ ముందు ఎంతో మంది మన వాళ్ళని చంపేస్తున్నా, కళ్ళ ముందు ఎంతో మంది జీవితాలు నశించిపోతున్నా, కానీ దాని విషయంలో ధైర్యంగా ఉండి మండుతూనే ఉంటారు తప్ప ఈ మంట మాత్రం ఆరిపోలేదు. ఎందుకంటే ఈ లోకానికి, ప్రాంతానికి ఈ వంత కూడా వింతగా కనపడతాం. గుర్తుపెట్టుకోండి, నిత్యం మండుతూ ఉంటే అక్కడ దేవుడు ప్రత్యక్ష ఉండదు. నిత్యం మండుతూ ఉంటే ఈ లోకానికి వింతగా ఉంటావు. నష్టాలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కాలిపోతాయి కానీ నువ్వు మాత్రము కాలిపోవు. మూడో విషయం చెప్పనా, ఈ పొద దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. మోషేని గుర్తు చేసుకుని చెప్పండి. ఈ పొద దగ్గరికి దేవుడు వస్తా ఉంటే మోషేని దేవుడు ఏమని చెప్పాడు? నువ్వే చెప్పంటారా? మోషే చెప్పండి. మోషే దగ్గరకు రాకు, నీ చెప్పులు, నీ పాదములు, నీ చెప్పులు విడువు అన్నాడు. ఎందుకని? నీవు నిలిచి ఉన్న స్థలము ఏ ప్రదేశం అండి? అయితే ఎక్కడైతే వాక్యము, ప్రార్థన చేత మండుతూ ఉండదో ఆ ప్రాంతం పరిశుద్ధతతో నిండిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో కనుక ఈ ప్రార్థన ఉంటే నీ ఇల్లంతా పరిశుద్ధంతో నిండిపోతుంది. నీ సంఘంలో నిత్యము ఈ ప్రార్థనతో పడుతూ ఉంటే, ఈ బలిపీఠ నిత్యం పడుతూ ఉంటే నీ సంఘం అంతా పరిశుద్ధతతో నిండిపోతుంది. పాపాన్ని తగలబెట్టేస్తుంది, పాపాన్ని పూర్తి చేసేస్తుంది. బలిపీఠం మీద శరీరం ఎలాగో పూర్తయిపోతాయో నిత్యం మంట మండనివ్వండి, ప్రార్థన ద్వారా మండనివ్వండి, ఈ సువార్తను మండనివ్వండి. సువార్తని వాక్యం నిత్యం సంఘంలో మండుతూ ఉంటే ఈ ప్రాంతము ఒక్కొక్కరు చూసి ఇది పరిశుద్ధమైన స్థలముగా ఉండాలన్నాడు. పొద ఎక్కడ మడుతూ ఉందో అది పరిశుద్ధ స్థలముగా మార్చబడింది. తల్లి, చెల్లి, అక్క చెప్తాను, నీ ఇల్లు పరిశుద్ధపరచబడాలంటే, నీ సమాజం పరిశుద్ధపరచబడాలంటే నీ ఇంట్లో ఈ మంట ఉండాలి. ఉందా? ప్రార్థన అనే మంట, వాక్యం అనే మంట, దేవుని మాటలు ఇంట్లో ఉంటే నీ ఇల్లు పరిశుద్ధంగా మార్చబడింది. ఆ స్థలం పవిత్రపరచబడతా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నిత్యం మంచు ఉండటం వల్ల లాభమా నష్టమా? అవును కదండి. నిత్యము మండుతూ ఉంటే ఆ మంట ఎలా ఉంటుందంటే అద్భుతమైన మాట. దేవుడే నీ ఇంట్లో ఉంటాడు. వాక్యం చేతులు మడుతూ ఉంటే ఈ లోకానికి వింతగా ఉంటాం. ఈ లోకం నిత్యం మడుతూ ఉంటే ఆ ఎక్కడైతే వాక్యంతో మడుతారో అది పరిశుద్ధపరచబడతా ఉన్నది. అద్భుతమైన 4 విషయం చెప్పడం, అందులో బెనిఫిట్, లాభం ఉందో లేదు మీరు చెప్తాను. ఇప్పుడు పొద మండుతుంది అనుకోండి, ఆ పొద దగ్గర ఎలిబంట్లు వస్తాయండి. మండుతున్న పొద మండుతుంది, కాలిపోతుంది. కాలిపోతున్న మంట వేసేటువంటి పొద దగ్గరికి ఎలికబెట్టి లోపలికి వెళ్ళిద్దా? ఏనుగు లోపలికి వెళ్ళిద్దా? పులి లోపలికి వెళ్ళిద్దా? ఏమండి, ఏ క్రూర మృగము మండుతున్న పొదలోకి వెళ్ళలేదు. సర్పం వెళ్ళుద్దా? ఒకవేళ నీ ఇంట్లో కనుక ఈ పొద వేసి నీ ఇంట్లో కనుక మండుతూ ఉంటే నీ ఇంట్లో ఉన్న సర్పాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంట్లో కనుక ప్రార్థన మంట పెట్టు, ఇంట్లో కనుక వాక్యం మంట పెట్టు, దేవుడి మాటలు కనుక నీ హృదయంలో నీ ఇంట్లో మండితే నీ ఇంట్లో సర్పాలు తిరుగుతున్నాయే. శత్రువైన సాతాను నీ బిడ్డలోకి వెళ్ళిపోయి ఒక సర్పములను ఆక్రమించుకునే, పాపంతో మమేకమై ఈ సర్పానికి బాధించబడి ప్రతి సర్పము బయటికి వెళ్ళిపోతుంది. మంట పెట్టండి, ఇంట్లో ప్రార్థన మంట పెట్టండి, ప్రార్థన ఉప్పు పెట్టండి, వాక్యాన్ని మంట వెలిగించండి.
ఏ ప్రాంతంలో మమ్మును అందరినీ చేర్చుకొని. అప్పుడు పౌలు మోపెడు పుల్లలు ఏరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి ఊరి 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 తల పైకి ఎత్తుకోవడానికి చెప్తాక ఇప్పుడు చెప్పండి. మంట పెడితే ఏం జరుగుతుంది తెలుసా అండి? అపోస్తలుడైన పౌలు ప్రయత్నించబడి ఓడ బద్దలైపోయి 276 మంది చిక్కులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈదుకుంటూ ఒక ద్వీపానికి వెళ్ళారండి. ఆ ద్వీపం పేరు మెలితే. మెలితేటువంటి ఆ ద్వీపం దగ్గర వచ్చిన తర్వాత అద్భుతమైన ఘట్టం ఏంటంటే వర్షం పడతా ఉంటే పౌలు గారు ఏం చేశారంటే కాస్త సరికి వణికిపోతారు. అప్పటికే సముద్రం అందరూ తడిచిపోయారు కదండి. అందుకని తడిచిపోయి వణికిపోతున్నటువంటి ప్రజల మధ్యలో అక్కడక్కడ పొరలు ఏర్కొచ్చాడండి. పౌలు గారు అమ్మ గుర్తుపెట్టుకోండి, పౌలు గారికి బైక్ పట్టుకోవడం కాదు, పొరలు ఏరటం కూడా తెలుసు. అర్థమైందా? సేవకులైన మాకు మైక్ పట్టుకోవటమే కాదు, పొరలు ఏరుకోవటం కూడా తెలుసు. అర్థమైంది? మేము కూడా పొరలు ఏరుకొచ్చుకోండి ఇంట్లో. మరి ఏం చేస్తాం? అప్పుడు తెచ్చుకు మా అమ్మల్ని ఎమ్మటి ఏరుకొచ్చేవాళ్ళు. అప్పుడు పౌలు పొరలు ఏరుకొచ్చాడంట. ఏ మాత్రం అన్ని పోలికలు అంటే మనకి పౌలకి పోల్చుకోండి. ఇక్కడ పొరలు ఏరుకొచ్చి ఒక మోపిడి పొరలు అయితే పెట్టి ఆ మోపిడి పొలం మంటలు వేసినట్టండి. ఈ పొలంలో ఏముందంట? సర్పం ఉందంట. ఎప్పుడైతే మంట పెట్టారో ఆ పొదలో నుంచి ఏం బయటకు వచ్చిందండి? సర్పం బయటకు వచ్చింది. అంటే మీ సంఘంలో కానీ, మన ఇంట్లో కానీ, మన కుటుంబంలో కానీ ప్రార్థన మంట ఎప్పుడైతే పెడతామో అప్పుడు సర్పాలు బయటకు వస్తాయి. ఎలా వస్తాయి బయట? ఏ కొత్త కోటలు ఏంటి ఈ సమయాన్ని పెట్టుకోవటాను ప్రార్థన పాడు సాగించేది లేదు అని ఇదే వచ్చేసింది. ఎవరు? అర్థమైంది? ఇంట్లో ప్రార్థన చేస్తా ఉంటే వద్దనేది ఎవరండి? మీకు అర్థమైందా? వాక్యం ఎక్కడ మండుతో సర్పాలు నిలవలేవు. ప్రార్థన కాడ సర్పాలు ఉండలేవు. అగ్ని మండుతూ ఉంటే సర్పం నిలవలేదు. ఒకవేళ సర్పం అయినటువంటి శత్రువైన సాతాను బిడ్డలు ఆవరించేసిందా? నీచుకునేటువంటి అలవాటుతో నీ బిడ్డ బందీ అయిపోయాడా? అపవాది చేతిలో బందీ అయిపోయాడు. నీ బిడ్డల్ని విడిపించాలంటే నీ ఇల్లు మండించండి. ఆ ఇంట్లో ప్రార్థన చేస్తే మంట వేయండి, వాక్యమైన మంట వేయండి, దేవుని వాక్యమైన ధ్యానం చేస్తూ మంట పెట్టండి. ఆ మంటకి నీ కొంపలు ఏ సర్పాలు దాగి ఉండయో, ఏ మూల ఏ సూర్యులో ఉన్నటువంటి సర్పమైనా ఇంట్లో వాక్యమైన మంట మండితే సూర్యులో దాకుండా సర్పమైన పారిపోవాల్సింది ఇల్లు వదిలి. అది ఏంటో మాట్లాడతాయి అన్నట్టు మీ బాధ వస్తానంటే పావులు అమ్మా ప్రార్థన మంట పెడితే పావులు నిలవలేవు. గుర్తుపెట్టుకోండి. సర్పాన్ని కాల్చివేయాలన్నా, సర్పాన్ని క్రూరములను కాల్చివేయాలన్నా ఇది ఇంట్లో నుంచి నీ సంఘం నుంచి సర్పాలన్నిటి పాల్గొనాలంట ఒకటే మార్గము. పొద మండించండి. సంఘం అనే పొదను మండించండి. కుటుంబాన్ని మండించండి. మీ గుండె నిత్యము ప్రార్థన వాక్యంతో మండుతూ ఉంటే ఆ మండే కాడ సర్పాలు ఎలా వస్తాయి చెప్పండి? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నీ బిడ్డను వాక్యంతో మండించండి. నిత్యం నీ బిడ్డలు మోకాలు వేసి పిల్లల చేత ప్రార్థన చేయించండి. నీ బిడ్డలు కనుక మోకాల ప్రార్థనలు నిత్యం మండుతూ ఉంటే ఏ సర్పము నీ యవ్వన కాల బిడ్డను తాకలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ బిడ్డలైనటువంటి వారు ఇప్పటికే అనేక వ్యసనాలు చేత అయ్యా నా బిడ్డలు వ్యసనాలకు బానిస అయిపోయారు, అయ్యా జోదానికి బానిస అయిపోయారు, పబ్జీకి బానిస అయిపోయారు అని అనుకుని నాకు చెబితే ఏం ఉపయోగమ్మా? నేనేం చేయలేను, ఒకటి చేయగలుగుతా, మీకు ఒక మార్గం చెబుతా. ఏ మార్గం అంటే నేను మొదటి నుంచి ఏ ప్రార్థన మంట వల్ల నా బిడ్డలు నేను కాపాడగలిగానో, ఏ ప్రార్థన బిడ్డల వల్ల నేటి వరకు కాపాడగలుగుతానో ఆ మార్గాన్ని నీ ముందు ఉంచుతాను. ఒకరు పంచుకుందాం. ఇప్పుడు నీ ఇంట్లో ప్రార్థన మంట పెట్టు, నీ ఇంట్లో వాక్యమైన మంట పెట్టు. నీ ఇంట్లో నిత్యము ఉదయం లేచిన కాళ్ళకి ప్రతి సందర్భంలో నీవు, నీ బిడ్డలు, నీ భర్త, కుటుంబం అంతా కూడా ఈ మంటని ఇంట్లో పెట్టండి. నీ ఇంట్లో ఉన్న సర్పాలు కొన్ని రోజులకి బయటకు పారిపోతే అడగండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మంట లేని కాడే పొద ఉంటే పొద దగ్గర సర్పాలు వస్తాయి, పొద దగ్గరికి పాములు వస్తాయి, పొద దగ్గరికి తేళ్లు వస్తాయి, పొద దగ్గరికి కాల్జీలు వస్తాయి, పొదలోకి క్రూరములు వస్తాయి. కానీ అదే పొద అగ్ని వేస్తే అన్ని పారిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రూర మృగాల నుంచి నీ సంఘం కాపాడబడాలంటే నీ పొద ఏమవ్వాలి? మండుచూ ఉండాలి. చెప్పండి, ఈ మంట వాడటం వల్ల ఈ బెనిఫిట్లని మంటని ఇంట్లో మండుతూ ఉంటే, వాక్యం అనే ప్రార్థన చేసి నిత్యం మండుతూ ఉంటే ఇది ఆరిపోకుండా మండనివ్వండి. అప్పుడు దేవుడు ప్రత్యక్షం మీ ఇంట్లో ఉంటుంది. రెండోది, నీ కుటుంబం నీ సంఘం అంత వింతగా ఉంటుంది. మూడవది, నీ కుటుంబం నీ సంఘం అంతా కూడా పరిశుద్ధంగా మార్చబడింది. అంతేకాదు ఏ క్రూర మృగాలు, ఏ సర్పాలు కూడా నీ సంఘంలోకి రాలేవు. ఏ సర్పము నీ సంఘాన్ని కాటువేయలేదు. ఏ సర్పము నీ బిడ్డలోకి రాలేదు. అలాగున నిత్యం మండుతూ ఉండాలి. చివరిగా మంట వల్ల, ఈ పొద వల్ల బెనిఫిట్ ఏంటి చూద్దాం. ఆ పొద మండుతూ ఉంది. ఆ పొద దగ్గరికి వెళ్తే ఏమైంది తెలుసా అండి? ఆ పొద దగ్గరికి వెళ్ళినటువంటి మోషే ఓ గొప్ప
గొప్ప దైవజనుడిగా మార్చబడ్డాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘంలో నిత్యం ఈ మంట మండుతా ఉంటే ఏమో తెలుసండి, ఈ సంఘంలో నుంచి దైవజనులు లేవనెత్తబడతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నిత్యము నీ సంఘంలో ప్రార్థన కూడికల ద్వారా మంట మండుతూ ఉంటే ఈ మంట ఆరిపోనికుండా ఈ మంట నిత్యం మండించండి. ఒక మోషే లాంటి నాయకుడు, ఒక మోషే లాంటి ప్రవక్తలు మీ సంఘం నుంచి లేవనెత్తబడతారు. ఎందుకంటే మండుచున్న ఆపద దగ్గరే సేవకుడుగా మొదలు పెట్టబడ్డాడు. మండుచున్న ఆపద దగ్గరే మోషే నాయకత్వం మొదలైంది. మండుచున్న ఆపద దగ్గర నుంచే మోషేని మానిటరింగ్ చేసి దేవుడు సేవకు పంపించాడు. కాబట్టి ఎందుకయ్యా వాక్యము, కోటాలు, సువార్త, ఈ ప్రకటన అంటే ఇది నేను మండించడానికి. సంఘంలో ఈ మంట ఆరిపోకుండా నిత్యం గనక మండుతూ ఉంటే నీ ఇంట్లో నుంచి సేవకులు లేవనెత్తబడతారు, నీ ఉంచే నాయకులు లేవనెత్తబడతారు, నీ ఇంట్లో ప్రవక్తలు లేవనెత్తబడతారు. చిత్రం తెలుసండి, ఎక్కడ పొద బాగా వాక్యం చేత మండుతూ ఉండదో ఆ పొద దగ్గరకు అందరూ వస్తారు చూడాలని. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆరిపోయి కొంపలు కూడి అంటారు చెప్పండి. మీరే అంటారు కదా, రే ఒక ఇల్లు ఎలిగారా ఏంటి, అప్పుడు బయటకు వచ్చినప్పుడు ఈ చేయి కోరింగు, ఈ చేయి కోరింగు, ఈ చేయి కోరింగు, ఈ చేయి కోరింగు, ఏళ్ళు కాళ్ళు లేక బట్టలు కూడా రింగులు పెట్టుకొచ్చారు. ఎవరి మెడలో చేయి వేసుకొచ్చారు. ఎట్లా చూసి మీరు ఏమనుకుంటారు పెడితే ఎకాయ్ వదా బాగా ఎట్లాంటి బా ఏ వెలిగెలిగాడు అంటాడు. ఏమంటే మీ అందరి ముందు మెడలో షెయిన్ వేసుకుని, మెడలో లాకెట్లు వేసుకుని, బ్రాస్లెట్ ఇన్ని ఉంగరాలు పెట్టుకుని, ఎవరిని పొరపాటు గేదెలు ఎవరో ఒక పువ్వులు కొనుక్కుందంట. ఆ మాట చెప్పలేక మొహమాట పడి ఏమన్నా గేదెలు ఏమైనా చూసామంటే అంటదంట, ఇటొకటి వెళ్ళింది ఇటొకటి వెళ్ళింది అన్నట్ట. ఇటు వెళ్ళింది ఇటు చెప్పడం కాదు, ఇటొకటి వెళ్ళింది ఇటొకటి వెళ్ళింది అంట. అనగా నా అడిగింది ఏంటి ఎప్పుడు కొన్నా పువ్వులు అన్నది. అందుకే కొంచెం బంగారం కొంటే మనం ఏమంటాం, బాగా బంగారం ఒళ్ళంతా ఏమంటారు, రై అది ఏం వెలుగుతున్నాడు, ఒక వెలుగు వెళ్ళి ఎలిగాడు, ఒక వెలుగు వెలుగుతున్నాడు అంటాడు. ఇవన్నీ ఆరిపోయి అప్పులు పాలైపోయి దరిద్రమైన దిగువ బాగా చూస్తున్నాం అప్పుడు ఏమంటారు, మొత్తం ఆరిపోయాడు. ఏమండి ఆరిపోయింది, మొత్తం ఆరిపోయాడు, సప్పుగా ఆరిపోయాడు. ఏమి లేదంటారు కదండి. సప్పుగా ఆరిపోయిన స్నేహం చేస్తారండి, మాట్లాడండి. ఆరిపోయిన స్నేహం చేస్తాడా? వెలుగుతూ ఉంటే మండుతూ ఉంటే స్నేహం చేస్తారు. నువ్వు వెలుగుతూ ఉంటే స్నేహం చేస్తారు. కాబట్టి నువ్వు వెలుగు బంగారమో వెండి వాటి నుంచి కాదు, అవి కొట్టే స్తోత్రం, కొనప స్తోత్రం. కానీ ప్రార్థన వాక్యంతో కనుక నువ్వు నీ ఇల్లు వెలుగుతూ ఉంటే అనేక మంది నీ సహవాసంలోకి వస్తారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. మన సంఘం నిత్యం మండుతూ ఉంటే ఈ మంట ఏమిటో అని చూసి మోసే ఎంత చూద్దామని వచ్చినట్టుగా ఈ సంఘంలోకి అనేక మంది చేర్చబడాలంటే ఈ సంఘం మండుచుండాలి. ఈ సంఘం నిత్యం ఇలా వాక్యం చేత ప్రార్థన మండుతూ ఉండాలి. ఈ మంట ఆరేవాకండి. చెదిరిపోయినటువంటి అనేక మంది బిడ్డలు, ఎప్పుడు ప్రార్థనకు రానోళ్ళు, ఎప్పుడు వాక్యంలోకి వెళ్ళోళ్ళు మనం మండే ఈ మంట చూసి ఇక్కడికి వస్తారు, వాళ్ళు మండించబడతారు, అనేక జనాలకి సాక్షులుగా సువార్తను మోసుకొని వెళ్తారు. కాబట్టి బలిపీఠం మీద మంట నిత్యము మండలివ్వండి. కాబట్టి బలిపీఠం మీద మంట ఆర్పొద్దు అని వాక్యం చెబుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ హృదయం అనేటువంటి బలిపీఠం మీద వాక్యము ద్వారా నిత్యము మండుతూ ఉండాలి. కాబట్టి ప్రతి సమయం మందు అది ఎలా అవుతుందంటే దేవుని మాట వినటం వల్ల నీ హృదయం మండుకుంటుంది. అలాగే దావీదు అంటాడు, నేను నీ వాక్యం ధ్యానం చేస్తుండగా నా హృదయం నాలో మండుకొన్నది అన్నాడు. కాబట్టి మాటల వాక్యం ఎప్పుడు వింటూ ఉండండి, ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తుండండి, నిత్యం ప్రార్థనలు గడపండి. ఒక మండుచున్న దీపంలాగా ప్రకాశించండి. అలాంటి గొప్ప వెలుగు, గొప్ప మంట ఈ సంఘంలో ఇప్పుడు నగురుకున్నట్టు ఈ మంట, రగుతున్నట్టు ఈ మంట నానాటికి మహాప్రలయముగా అయిపోయి అనేక మందికి వెలుగు చూపించేటువంటి ఆత్మీయ మంటగా వెలగాలి. దర్శించుకుని అనేక మందికి రావాలి. మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి సర్పము, ప్రతి క్రూర మృగాలు, ప్రతి క్రూర తత్వము మనుషుల్లో నుంచి, క్రూర మృగాలు మొత్తం మనుషుల నుంచి వెళ్ళిపోవాలి. పరిశుద్ధమైన మనుషులుగా మిగిలిపోవాలి. ఈ సంఘం పరిశుద్ధమైన సంఘంగా రాకడ కొరకు సిద్ధపడాలి. అనేక మంది ఈ సంఘాన్ని చూసి ఈ వింత ఏమిటని అనేకులు వచ్చి చూసే స్థితిలోకి మీరందరూ ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రేమించి ఆఫ్టర్ దేవుడి సేవకులకు, పెద్దలకు, పురుషులు అందరికీ ప్రత్యేకించి వీధిలో ప్రతి కుటుంబానికి పేరు పేరున మన ప్రభువు యేసు క్రీస్తు నామములో శుభాభివందనం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.